నమస్కారం అండి, నమస్కారం అందరికీ. థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో ప్రతిసారి ఉన్నట్టే ఉన్నది బీయింగ్ బ్రూట్. ఈ వారం మనం రివ్యూ చేయబోతున్న సినిమా పేరు ఆరంభం. బం 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 ఆరంభం బం 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 ప్రారంభం. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో ఇంకా ఆహాలో లభిస్తుంది. కాపీ క్యాట్స్. తప్పకుండా చూడండి. తప్పకుండా మేము చూసినాం. బ్రూట్, ఈ సినిమాకి ఎన్నో అవార్డులు రావాలి. అండ్ అవార్డులు అంటే గుర్తుకొచ్చింది, ఇంకెవరికి అవార్డు రావాలి, అసలు రావాలి అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అవసరం కంటే ఎక్కువ వస్తూనే ఉంటాయి. దట్ ఈస్ అస్, దట్ ఈస్ థై గ్యాప్. ఇదేంటంటే అవార్డ్ విన్నింగ్ సోషల్ ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్లో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అండ్ మాకున్నది ఇంకో డిస్కార్డ్. మా సర్వర్ పేరు థై గ్యాప్ అడ్డా. మా డిస్కార్డ్ లింక్ మా ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో, ఇంకా మా లింక్ ఇన్ బయోలో కూడా అక్కడ కూడా ఉంటుంది. కొట్టి వచ్చేయండి మా డిస్కార్డ్ కి. సో అదండి మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్. Thank you to us. From the most favorite segment, we go to the second most favorite segment, which is Open Bathroom with TG. Bro, ఈ వారం ఓపెన్ బాత్రూమ్ లో బోగస్ చాలా డిమాండ్ ఉందని విన్నాను. ఇన్ఫాక్ట్ ఓపెన్ బాత్రూమ్ లోకి వచ్చి దూరి మరి మనం కార్యక్రమం చేస్తుంటే అవార్డ్స్ ఇచ్చే స్థాయికి వెళ్ళినామని తెలుస్తుంది. అస్సలు మేనర్స్ లేకుండా పోయింది. అస్సలు సిగ్గు. 5 నిమిషాలు అయితే బయటకు వచ్చి తీసుకుంటాం కదా, చేతులు అప్పుడే కడుక్కోవాలి. వేయాలా? అప్పుడే చేస్తే మరి చేతులు కడుక్కోకుండా అట్లా ఏదో మనకి హింట్ ఇస్తున్నట్టు, ఇది వాడండి కడుక్కోవడానికి. అది మా అవార్డ్ వాల్యూ అది. వాటడు ఏదైనా ఎక్కువ ఇచ్చేస్తే వాల్యూ తగ్గిపోతుంది. అసలు ఎక్కువ తీపి కూడా ఉండొద్దు అంటారు. 15 ఏళ్ళకి ఒకసారి ఇస్తే అప్పుడు అబ్బో అని కొట్టుకుంటాం ఇట్లా కింద వావ్ అని చెప్పి దాన్ని హగ్ చేసుకొని పడుకుంటాం. కొంతమంది చేస్తారు ఆ పని ఎట్లా. అదే కానీ దరిద్రం ఏంటంటే కొని మరీ వాడు అట్లా హగ్ చేసుకొని పడుకుంటారు. దట్స్ ద ట్రాజెడీ. ఈ వారం ఓపెన్ బాత్రూమ్ లో మనం పోయిన వారం ప్రమాణం చేసినట్టే నూతన్ మళ్ళీ వచ్చేసాడు. నూతన్, ఐ లవ్ యూ. అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు, బాగా అర్థం అయిపోయింది. సో మచ్ నూతన్. ఈ బోగస్ గాడు మన ఇద్దరు ప్రేమ కథలో మధ్యలో ముళ్ళులాగా దూరిండు అంతేగాని అసలు మన ఇద్దరం చేయాలి పాడ్కాస్ట్ కదా. నువ్వు చెప్పేది నాకు అర్థం కాదు, నేను చెప్పేది నీకు అర్థం కాదు, మీరిద్దరు మాట్లాడి ఎవరికి అర్థం కాదు, సరిపోతుంది అసలు. సో పోయినసారి మనం చెప్పినట్టే బ్రో, నూతన్ 2 ఈమెయిల్స్ మిస్ అయినాయి. అవును, సో నీ వల్ల. సో ఇది 2వ ఈమెయిల్ ఇప్పుడు చదవబోతున్నాం. ఇది నూతన్ ఆఫ్టర్ ఆల్ మార్చ్ లోనే రాశాడు. అబ్బా, జస్ట్ సో ఫ్రెష్. నూతన్ ఇస్ ఆల్వేస్ ఫ్రెష్. అండ్ నూతన్, నువ్వు మిస్డ్ మై ఈమెయిల్, ఇస్ దిస్ ఇంటెన్షనల్ అని అడిగినట్టు రాశావు. నాకు అర్థమైంది నూతన్ ఎందుకు, దేని వల్ల మిస్ అయ్యామో నీ ఈమెయిల్. ఒకటే ఈమెయిల్ థ్రెడ్ లో నూతన్ 7-8 మెసేజ్లు రాసిండు. సో సబ్జెక్ట్ లైన్ సేమ్ మారలేదన్నమాట. దాంతో గూగులోడు ఏదో పైకి కిందికి పిచ్ అయిపోయి ఏదో చేసిండు. సో మనకి తెలియలేదు అది. మనకి బ్రో అంటే ఐఎమ్ సారీ, నీకు తెలియలేదు అది. కొత్త ఈమెయిలా పాత ఈమెయిలా అన్నట్టు. నువ్వు ఈమెయిల్ చదివే ముందర ఒకటి చెప్తా. చూసినావా నూతన్ ముళ్ళు రాయుడు? చూసినావా నూతన్? నేను ఎంత ఐకమత్యంగా మనం అన్నాం అనుకున్నా, వీడు వాడి తప్పైనా నా మీద దూడడానికి జీమెయిల్ పైన దోషిండు చూడు. సరే, ఇక నాకు ఐ కాంట్ హోల్డ్ మై యాంగ్జైటీ, సారీ ఎక్సైట్మెంట్, బోత్ వర్క్స్. Hi Brute and Priyadarshi. Your Hanuman movie review sparked a thought experiment for me. ఇది నూతన్ ఇంగ్లీష్ లో రాస్తున్నాడు. నీలోనే థాట్ ఎక్స్పెరిమెంట్ స్పార్క్ చేసేంత లెవెల్కి వెళ్ళినాం రా మేము. అది సో నూతన్ ఇంగ్లీష్ లో రాస్తే కంప్లీట్లీ వేరేగా ఉంటుంది. అసలు ఇది ఇట్స్ ఒక ఫిలాసాఫికల్ డిస్కషన్ అవుతుంది. We all revere Rama as a great leader. Yes. But what if the story highlighted a different aspect? Imagine Rama ruling a kingdom filled with corrupt or indifferent people. Would his leadership have been as effective? ? This scenario emphasizes the importance of both the king and the people. As the saying goes, Yatha Raja Tatha Praja. In Rama's case, perhaps it was Yatha Praja Tatha Raja. (Brackets low, because of the people such as the king.
The greatness of Rama's reign stemmed not just from his own qualities, but also from the noble character of his people. This brings us back to our current times. While we, as voters, hold the power to choose good leaders, it is equally important for the people to strive for excellence. మళ్ళీ నవ్వుతూ రాస్తున్నాడు, డోంట్ ట్రై టు స్పాయిల్ మై ఇంటెన్షన్ బై ఆస్కింగ్ హనుమాన్ మూవీలో రాముడు ఎక్కడా అని. హనుమంతుడి గుండెల్లో రాముడు ఎప్పుడు ఉంటూనే ఉంటాడు. అవును, సమాప్తం. వీడు అడుగుతాడు రా బోగస్ గాడు, అరే రాముడే లేడు నువ్వు ఏం రాస్తున్నావు అది ఇది అని. ఛాన్స్ లేదు. కానీ నూతన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైటింగ్ ఇన్ మార్చ్ అండ్ నాట్ రైటింగ్ టు అస్ అగైన్. యా, తిట్టుకుంటా చదవలేదు ఏం బే అని రిమైండర్ కూడా పంపించదు లేదు. సో నైస్ ఆఫ్ యూ. కానీ ఇట్స్ ఎ గుడ్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ రా. నీకేమనిపిస్తుంది నూతన్ రాసిన దాంట్లో? వాట్ ఈస్ మోర్ ఏమంటారు ప్రివలెంట్, యథా రాజా తథా ప్రజానా, లేకపోతే యథా వాట్ ఎవర్ ద ఆపోజిట్? రెండు వర్తిస్తాయి అనిపిస్తుంది. టాప్ డౌన్ ఎఫెక్ట్ ఉంటుంది అండ్ బాటమ్ అప్ కూడా ఉంటుంది. రామాయణ అనేది మన అండర్స్టాండింగ్ లో మనకు ఎట్లయితే నేర్పించుకుంటూ వచ్చారో అది వేరే యుగంలో అయింది అది. అవును. అండ్ ఆ యుగంలో ఓవరాల్ కామన్ కాన్షియస్నెస్ అంటారు కదా, అనుకున్నా ఇది వర్డ్ ఇస్తావన్ను, అది వేరే లెవెల్లో ఉండే. అవును. సో నూతన్ చెప్పినట్టే అప్పట్లో ప్రజల ఆన్ యావరేజ్ మైండ్ సెట్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్ ఉండే ఇప్పటికి. అందుకనే నాకు పర్సనల్ గా ఏమనిపిస్తుంది అంటే అసలు ఈ కాలంలో రామాయణం మీద ఎవరైతే ఫోకస్ చేస్తారో అది ఎంతవరకు యునో ప్రాక్టికాలిటీస్ అయితే తీలేవు దాని నుంచి. ఎందుకంటే ఆ రూల్ బుక్ ఇట్ వాస్ మేడ్ ఫర్ అ డిఫరెంట్ టైం. అది మేబీ మహాభారతంలో ఆ యుగంలో ఉన్న వాళ్ళకి, ద్వాపర యుగంలో ఉన్న వాళ్ళకి అది రెఫరెన్స్ అయి ఉండొచ్చు. మనకి మాత్రం మనమున్న దరిద్రంలో అయితే ఇట్ ఈస్ మహాభారతం అండ్ ఇట్ ఈస్ భగవద్గీత. యా, మనము ఆస్పైర్ కూడా చేయలేము. యా, మనం అట్లా అవుదాం, ఇట్స్ నాట్ పాసిబుల్. కానీ నేను ఇంకోటి అడుగుతాను నూతన్ని, నువ్వు ఎప్పుడైనా రావణాసుడి గురించి ఆలోచించినావా? నూతన్ కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఆలోచించే ఉంటాడు. ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇదే నీకు డెప్త్ లో అర్థం చెప్పాలంటే పెద్ద పంచాయతీ. ఎట్లయితే వీడు అడిగిండో నూతను, అరే రాముడి కింగ్డమ్ లో కనుక అందరు కరప్ట్ ఉంటే రాముడు ఎట్లా పనిచేస్తుండే అని, యూ హ్యావ్ టు థింక్ ఆన్ ద అదర్ సైడ్. అంటే ఏదైతే నెగిటివ్ ఫోర్సెస్ అన్నట్టు చెప్పిండ్రో మనకి, రావణాసుడు కింగ్డమ్ లో అందరు నెగిటివ్ ఫోర్సెసా? నో. అసలు రావణాసుడు నెగిటివ్ ఫోర్సా? ఇదే ఎస్ ఆర్ నో? ఫర్ ద స్టోరీ yes. ఫర్ ద స్టోరీ కాదు, నీ ఆన్సర్ చెప్పు. రావణాసుడు ఈస్ టెక్నికలీ బెటర్ కింగ్ దెన్ రాముడు ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటలిజం ఆర్ ఫ్లరిష్మెంట్ అంటారు చూడు. హనుమంతుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాపస్ వచ్చినప్పుడు అడుగుతాడు అంగదుడు, అరే ఎట్లుండే లంక మొత్తం ఘోరంగా ఉండేనా, ఎట్లుండే పరిస్థితి వాడు అంటే చెప్తాడు. ఎంత ఫ్లరిషింగ్ ఉండే అంటే ఆ కింగ్డమ్, అసలు ఒక బీదవాడిని చూడలే, ఒక అన్హ్యాపీ మనిషిని చూడలే, అందరు చాలా సంతోషంగా ఉండే. అండ్ దెన్ ఫైనలీ నేను రావణాసుని కలిసినప్పుడు హీ వాజ్ అన్ ఎక్స్ట్రీమ్ చార్మింగ్ పర్సన్. ఈజ్ అ వెరీ గుడ్ లుకింగ్, వెరీ స్ట్రాంగ్ ప్రెసెన్స్. పాపం జర సర్కాయించిండు దిమాక్లో, కానీ మనిషి చాలా మంచోడు. ఐ థింక్ ఈజ్ అ వెరీ గుడ్ కింగ్ అనిపిస్తుంది చూస్తూ ఉంటే అంటాడు. సో ఆ టైంలో ఎవ్రీబడి వాజ్ బై ద బుక్. సింపుల్ మెట్రిక్ ఉండే, ఎనీబడి హూ డజంట్ ఫాలో ద బుక్ వాళ్ళు ఫిల్టర్ అవుట్ అయిపోతారు వన్ వే ఆర్ ది అదర్. మన దగ్గర ఏంటంటే ఎవడైతే ఇప్పుడు రూల్ బుక్ ఫాలో అవుతాడో వాడు ఫిల్టర్ అవుట్ అయిపోతాడు. యు ఆర్ సపోజ్ టు బ్రేక్ ద రూల్స్ మన కాలంలో ఇప్పుడు. సో అది దరిద్రం. సో నువ్వు ఉట్టి రాముడు గురించి ఎందుకు ఆలోచిస్తాం యాజ్ ఎ కింగ్? రావణాసుడు గురించి కూడా ఆలోచించు, వాలి గురించి కూడా ఆలోచించు, ఎంతమంది కింగ్స్ అయితే ఉన్నారో అందులో అందరి గురించి ఆలోచించు. ద క్వశ్చన్ ఈస్ నాట్ అబౌట్ లీడింగ్ లైక్ కరప్ట్ పీపుల్. ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ ఇన్ వాట్ టైమ్స్. అండ్ వాళ్ళు కరప్షన్ ఎట్లా పర్సీవ్ చేసిండ్రు. కరప్షన్ వాజ్ నాట్ వీడు లంచం తీసుకున్నాడు అవన్నీ అసలు లేకుండే పిక్చర్ లో. అప్పట్లో ఇంకా బ్లాక్ అండ్ వైట్ ఉండే. అప్పుడులో కరప్షన్ ఏంటంటే వీడు రూల్ బుక్ బ్రేక్ చేస్తుండు, ఇది పాపం, ఇది చేసిండు, పరాయి మనిషిని తీసుకొచ్చిండు, అది మాట. బట్ నువ్వు అట్లా కరప్షన్ వాడొక్కటి చేసినా గానీ ఇట్ వాజ్ నాట్ ఎ కంటేజియస్ ఎఫెక్ట్. వాళ్ళ కొడుకులు తమ్ముళ్ళు అందరూ అరే నువ్వు తప్పు చేసినావు అంటారు. మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఆ స్కేల్ కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ కాలంలో ఉన్న హెల్త్ స్టాండర్డ్, ఇంటెలిజెన్స్ స్టాండర్డ్, ఏజ్ స్టాండర్డ్స్ అన్ని వేరే లెవెల్లో ఉండే. ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అన్ని ఎంతవరకు అంటే మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ కే అది అర్థం చేసుకోవడానికి కష్టమయ్యేది. దే కుడ్ నాట్ కాంప్రిహెండ్. మనం ఎక్కడ ఉన్నామంటే మనకి మహాభారతం కాలంలో ఉన్న వాళ్ళదే లెవెల్ కాంప్రిహెండ్ కాదు సరిగ్గా. సో ఇమాజిన్ చేసుకోవాలి మనం నిజంగా మనం ఎక్కడ ఉన్నాము, వాళ్ళు ఎక్కడ ఉన్నారు. సో కొంచెం పెట్టుకోవాలి మైండ్ లో ఇవన్నీ. మహాభారతంలో నీకు ఇంకో జోక్ చెప్తా. హనుమంతుడు ఉన్నాడా మహాభారతంలో కూడా? అవును.
హనుమంతుడు చెప్తాడు అది ఇదేం వారా అని, కురుక్షేత్రం అంటున్నాడు అవును, ఇదేం వారని. యా, వార్ అంటే మాదుండే ఇదేం వార్ అంటుండు. ఎగ్జాక్ట్లీ. కానీ మంచి థాట్ ప్రొవోకింగ్ టాపిక్ అది. దాన్ని చాలా డెప్త్కి వెళ్ళచ్చు. నువ్వు లక్కీ కేఫ్కి రా. సో థ్యాంక్స్ thanks, నూతన్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. యా, సో అది బ్రోట్ ఈ వారం ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ సమాప్తం. ఇప్పుడు బ్రోట్ యా, అన్ని ఫేవరెట్ పనికొచ్చే పైసా ఉపయోగం ఉన్న సెగ్మెంట్లు ఎస్, అన్ఫార్చునేట్లీ ముగిసినాయి కాబట్టి అయిపోయినాయి. వచ్చేద్దాం మన ఆఫ్టర్ ఆల్ ఫార్మాలిటీకి. ఆరంభం, సారాంశం చెయ్యి బ్రూట్, ప్రారంభం. ఆరవం మూవీ చాలా మంచి మూవీ. ఇది అందరు చూడాల్సిన మూవీ, మేము చూసిన మూవీ. ఆరవం ఎవరైతే క్యాస్ట్ అండ్ క్రూ ఉన్నారో వాళ్ళు చేసిన మూవీ. బా ఎలక్షన్స్ వస్తున్నాయి. మా సొసైటీ ఎలక్షన్స్. కథకు వస్తే కథ ఎలా మొదలవుతుందంటే, 2 ఊర్లు ఉంటాయి, 2 ప్యారల్ స్టోరీలు నడుస్తుంటాయి. ఒక ఊరేమో ఎక్కడో ఉంటుంది నది దగ్గర, అది మాకు తెలుసు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎవరైతే ఉంటుందో ఇట్లా నదిలో చిన్న పడవలో వెళ్తూ ఉంటుంది అనమాట ఆ ఊరికి. ఇంకో ఊర్లో ఒక జైలు ఉంటుంది అనమాట. ఆ ఊరు గురించి కూడా మాకు ఎట్లా తెలుసు అంటే, ఆ జైల్లో వేరే దగ్గర ఉంటుంది, బా అక్కడ జైళ్ళు ఉంటాయి. వండర్ఫుల్. ఇప్పుడు తమాషా ఏంటంటే, ఈ ఒక ఊర్లో ఎక్కడైతే ఒక అమ్మాయి వెళ్తూ ఉంటుందో పడవలో, అక్కడ కరెంట్ ఉండదు. ఇంకో తమాషా ఏంటంటే, ఇంకో ఊర్లో ఎక్కడైతే జైలు ఉంటుందో అక్కడ ఫుల్ కరెంట్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడే మనకు తెలుస్తుంది ఈ వరల్డ్ లో ఎవరెవరికి ప్రయారిటీస్ ఇస్తున్నారు, ఎక్కడ పార్షాలిటీ అవుతుందని. రైట్. సో ఆ జైల్లో ఉన్న కథ గురించి చెప్తా కొంచెం. అక్కడ ఒక మనిషి ఉంటాడు, వాడు పుస్తకం రాసుకుంటూ ఉంటాడు, జైల్లో ఇంకేం చేసుకుంటారు. ఆ గోడ పైన కూడా రాస్తూ ఉంటాడు, జైల్లో ఇంకేం చేసుకుంటారు. ఎందుకు ఇట్లా రాస్తున్నాడు అని తెలిస్తే అప్పుడే మీకు బ్యాక్గ్రౌండ్ లో వినబడుతుంది. వీడిని రేపు పొద్దునే ఉరి తీస్తున్నారు, సో సారీ దిస్ ఇస్ ద లాస్ట్ నైట్ ఫర్ యూ, ఏం చేసుకుంటావు చేసుకో అంటే వాడు గోడల పైన బుక్కుల పైన ఎక్కడ పడితే అక్కడ రాసుకుంటున్నాడు. ఎగ్జాక్ట్లీ. ఇంకో ఊర్లో ఏమవుతుంది, ఈ అమ్మాయి వెళ్ళింది కదా పడవలో, అయితే శంకర్ అని ఒకరిని పిలిచి, అరే శంకర్ నువ్వు డీజిల్ తీసుకోరా, వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ ద జనరేటర్, కరెంట్ లేదు మన దగ్గర అని చెప్పి ఒక బ్రైట్ గా వెలుగుతున్న బల్బు కింద నుంచొని చెప్తూ ఉంటది. శంకర్ డీజిల్ తీసుకొస్తాడు, ఇదంతా అవుతుంది, జనరేటర్లో పోస్తారు, ఇక జనరేటర్ ఆన్ చేస్తారు. జనరేటర్ ఆన్ కాగానే ఫిజిక్స్ తెలిసిన ఏదోకైనా తెలుసు, ఇక్కడ కరెంట్ వస్తుంది, అక్కడ కరెంట్ పోతుంది. ఇప్పుడు కరెంట్ ఒక్కటే పోయిందా అంటే కాదు, ఎవరినైతే వీళ్ళు ఉరిదీయబోయిండ్రో నెక్స్ట్ డే మార్నింగ్ వాడు కూడా గాయపోయిండు. సస్పెన్స్, షేక్, షాషాంక్ రిడెంప్షన్ వితౌట్ ఎనీ హోల్స్. ఇప్పుడు ఈ మనిషి ఎవరు, వీడిని ఊరు ఎందుకు తీస్తున్నారు, వీడు గాయం ఎట్లా అయ్యిండు అని తెలుసుకోవడానికే చూడాలి మీరు ఆరంభం. వావ్, అసలు ఈ మనిషికి ఈ ఏదో ఒక ఊర్లో ఉన్న అమ్మాయికి, డీజిల్ అమ్మాయికి ఏంటి రిలేషన్, ఈమె వాడితో ఏమైనా ప్లాన్ చేస్తుందా, ఏమవుతుంది అన్నదే ఆరంభం. అయిందా లేదా? ఆల్మోస్ట్. పూర్తి చేయ మరి, సమాప్తం చెప్పు. సమాప్తం అది బా కొంచెం సమాప్తం. నాట్ అక్సెప్టబుల్. సో మొత్తానికి బొక్కలేని షాషాంక్ రిడెంప్షన్, విచ్ ఇస్ అ ఫెంటాస్టిక్ మూవీ. డ్రైనేజ్ లేని షాషాంక్ రిడెంప్షన్, విచ్ ఇస్ అనదర్ ఫెంటాస్టిక్ పార్ట్. యా, వండర్ఫుల్ బ్రోడ్. అసలు ఈ సారాంశం ఎంత దీన్ని విలువ కట్టాలంటే, ఇవాళ రేపు ఉన్న 24/7 న్యూస్ మీడియా ఏదైతే ఉందో వాళ్ళది ఏ ప్రోగ్రామ్ చూసినా నాకు ఎంత వాల్యూ వచ్చింది దీని నుంచి అని చెప్పి మనం ఆలోచిస్తామో, ఎగ్జాక్ట్లీ సేమ్ అదే వాల్యూ ఉండే బ్రో. అట్లుంటది మనతో, అదే కదా, తెలుసు కదా. యా వండర్ఫుల్. సో ముక్కు మూసుకొని తొందరగా వెళ్ళిపోదాం ఈడికెళ్ళి. ఈ గబ్బు ఓపెన్ బాత్రూమ్ సారాంశం లేదు ఇక్కడ దాకా వచ్చింది, ఎవడో కడుక్కోకుండా వచ్చింది. సో ఇప్పుడు బ్రో, ఆరంభం చిత్రం మనం స్పాయిలర్లతో పాటు దీర్ఘంగా రివ్యూ చేద్దాం డెఫినెట్ గా. సో యాజ్ ఇస్ అవర్ ఫార్మాట్ బ్రోడ్, యాజ్ ఇస్ అవర్ ట్రెడిషన్, ఈ ఎపిసోడ్ హోస్ట్ గా నా బాధ్యత. చచ్చంపో, నీకు బాధ్యతలు ఎవరిస్తున్నారు అసలు నాకు అర్థం కాదు. నేనే తీసుకుంటా. ఇవి మనం డిస్కస్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. బాధ్యత అనేది ఈ రికార్డింగ్ స్టార్ట్ చేసే ముందర డిస్కస్ చేసుకోవాలి. ఇట్స్ కాల్డ్ ఏజెన్సీ. బాధ్యత అనేది నేనే తీసేసుకుంటా ఫస్ట్, అబ్బా ఇచ్చే ముందే. సెల్ఫ్ బాధ్యత. ఈ సినిమా చూసాక బ్రోడ్, వాట్ వర్ యువర్ ఫస్ట్ థాట్స్, ఓపెనింగ్ థాట్స్ చెప్పు ఈ సినిమా గురించి. మైండ్ బ్లోయింగ్, 1 word. అంతేనా? 2 words. ఎన్ని ఉంటాయి మైండ్ బ్లోయింగ్ లో వర్డ్స్? మైండ్ బ్లోయింగ్ అంటాను నేనైతే. నాకు ఒక రకంగా కోపం కూడా వచ్చింది మన తెలుగు ప్రజల పైన. ఓకే, ఇంత మంచి మూవీని మనం ఎట్లా దీన్ని, హౌ ఆర్ వి అలౌవింగ్ ఇట్ టు గో అండర్ ద రేడార్?
దీని గురించి ఏమైనా నాయిస్ విన్నావా? నేనైతే వినలే. లేదు. ఏదో మలయాళం మూవీలో ఆవేశం అంటే పాట బాగుందని చెప్పి ఫుల్ చూసిన. అఫ్ కోర్స్ ఆవేశం మంచి మూవీ అనుకో, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. కానీ దిస్ ఈస్ ఆన్ పార్ విత్ దట్ అనిపించింది నాకు. ప్యూర్లీ ఫర్ ద స్టోరీ టెలింగ్, ప్యూర్లీ ఫర్ ద యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, యూ నేమ్ ఇట్. నాకైతే ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. అండ్ ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, నేను ప్రాబ్లీ ఫస్ట్ టైం చాలా రేర్గా చెప్తాను నేను నా తరఫుకి వెళ్ళి, ద ఎడిటింగ్ వాజ్ మైండ్ బ్లోయింగ్. ఎస్. అంటే ఒక ఎడిటింగ్ వల్ల నీ స్టోరీ టెలింగ్ పర్ఫార్మెన్స్ ఎంత ఇంపాక్ట్ అవుతుంది కరెక్ట్గా చేస్తే ఎడిటింగ్ అన్న దానికి ఇది ఒక కేస్ స్టడీ. ఐ విల్ వాచ్ దిస్ మూవీ అట్లీస్ట్ అనదర్ 5 times. నేను ఆల్రెడీ ఒక 4 times చూసిన. అండ్ ఇట్ ఈస్ వర్త్ వాచింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. నా తరఫుకి వెళ్ళి ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ మూవీ. మైండ్ బ్లోయింగ్ లాగా నాకు కూడా ఒక 1 word వచ్చింది, అంటే 2 words. బ్లోయింగ్ మైండ్. లేదు, నేను నీలాగా కాదు, అట్లా వివాహ భోజనంబు. అసలు నీకు ఎప్పుడు తిండి గోలు ఉంటుంది ఈ సినిమా. ఇట్ వాజ్ అ ఫీస్ట్ ఫర్ ద సెన్సెస్. నిజంగా అసలు ఎంత చూసినా కూర్చొని ఇట్లా ఇంకా ఇంకా తినిపించినట్టు, ఓ రాజస్థాన్ లోనో లేకపోతే ఇక్కడ కేరళలోనో నాన్ స్టాప్ ఉంటుంది చూడు, అట్లుండే. యూ డింట్ వాంట్ ద మూవీ టు ఎండ్. అబ్సల్యూట్లీ. విచ్ ఇస్ అ బిగ్ కాంప్లిమెంట్ అంట. ఆరంభం మూవీ తీసిన క్యాస్ట్ అండ్ క్రూకి ఐఎమ్ సారీ, నాకు తెలిసినంత మాత్రం మీకు రావాల్సిన రికగ్నిషన్ కానీ ప్రైజ్ కానీ రాలేదనుకుంటా. సెకండ్ థింగ్, యూ షుడ్ గో టు కాన్స్, యూ షుడ్ గో రిప్రజెంట్ ఇండియన్ మూవీ మేకింగ్. రైట్. ఆ లెవెల్లో ఉండే మూవీ. అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్లీ. ఏంటంటే వీళ్ళకి పైసలు వచ్చినాయా లేదా అని. సినిమా చూసినప్పుడు అయితే ఇది చాలా కన్జర్వేటివ్ బడ్జెట్ లో తీసిపడేసింది అనిపించింది నాకు. అబ్సల్యూట్లీ. ఇట్ వాస్ జస్ట్ బ్రిలియంట్ ప్లానింగ్, బ్రిలియంట్ స్ట్రాటజీ అండ్ ఎగ్జిక్యూషన్ వాస్ టాప్ నాచ్. ఐ ఫర్ క్వాలిటీ అంటారు. ఎగ్జాక్ట్లీ. ఉన్నదాన్ని మాక్సిమైజ్ చేసుకో. సో అదంతా చాలా హై లెవెల్ ఉండేసరికి ఐ థింక్ వీళ్ళు చాలా తక్కువలో తీసిపడేశారు ఈ సినిమా. అండ్ ఒకవేళ అది నిజం అయితే దట్ మీన్స్ మేబీ దే మేడ్ ప్రాఫిట్ ఆల్సో. ఐ మీన్ నేను ప్రాఫిట్ వచ్చిందా లేదా అని కాదు, క్రిటికల్ అక్లెయిమ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రికగ్నిషన్. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ ఫ్లడ్ దమ్ విత్ ఎకనామిక్ బెనిఫిట్స్ అంటారు నేను. ఆ లెవెల్లో ఫ్లడ్డింగ్ అయిందా లేదా నాకు తెలియదు, కానీ ఎవరికైనా ఏమైనా తెలుసు అంటే రాసి చెప్పండి మాకు. ఇది చూస్తుంటే ఒకవైపు నాకు అదే వివాహ భోజనంలాగా అనిపించింది, ఇక కూర్చొని మెక్కాలి ఎప్పుడు అని చెప్పి. ఇంకోవైపు చాలా రిలీఫ్ అనిపిస్తుండే కి అబ్బా మెక్కింది దిగింది అని. కాగా వారం వారం మనం ఎంత టార్చర్ అయిపోతున్నాము సినిమాలు చూడలేక. కానీ మధ్యలో ఇలాంటి సినిమా చూడాలి, దీన్ని రివ్యూ చేయాలి అంటే ఇట్స్ అ ప్లెజర్. అబ్సల్యూట్ ప్లెజర్. జనరల్ గా ఎట్లుంటది, ఎవరైనా ఇంటికి వెళ్ళినాం అనుకో, ఇట్లా వాళ్ళు ఏదైనా స్పెషల్ డిష్ చేసి వాళ్ళు నీకు పెడతారు, అండ్ దెన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. కానీ కొన్నిసార్లు అవుతుంది వాళ్ళు పెట్టిన ఫుడ్ ఎంత ఎక్స్ట్రాడినరీ ఉంటే పిలిచినందుకు థ్యాంక్స్ అండి అంటారు. అవును, యూనో దిస్ మూవీ ఆ ఫీలింగ్ ఇస్తుంది, అమ్మ మా కోసం చేసినందుకు థ్యాంక్స్ రా బాబు, ఎంత బ్యూటిఫుల్ ఉండే మూవీ అని. అవును. టు బ్రేక్ ఇట్ డౌన్ కదా, టెక్నికల్ గా అంటే ఫ్రమ్ ద ఫస్ట్ షాట్ టు ద లాస్ట్ షాట్ ఇందులో ఫ్లాస్ వెతకడము, పాయింట్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఎక్కువ లేకుండే. అండ్ ఇది చూస్తూ కొద్ది బ్రోడ్ నాకు ఎన్ని పాయింట్స్ దగ్గర ఏమనిపించింది అంటే, మనం ఏదైతే ముందు రివ్యూస్ లో వేరే సినిమాల మీద ఎంతైతే నెత్తి బాదుకొని చెప్పుకుంటామో, అరే ఎక్స్పోజిషన్ దగ్గర ఇదైంది, స్లో మోషన్ల దగ్గర ఇదైంది, నరేషన్ దగ్గర ఇదైంది, మొంటాజ్ లో ఇదైంది, వీటన్నిటికీ ఆల్మోస్ట్ వీళ్ళు ఒక పాజిటివ్ ఎగ్జాంపుల్ ఇచ్చి పడేశారు ఈ సినిమాలో. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. సో అంటే నువ్వు స్టార్ట్ చేస్తావా? ఓకే, టు స్టార్ట్. హోస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయరు బై ద వే. నువ్వు స్టార్ట్ చేస్తావా బోగస్? ఎస్. దరిద్రుడా, సిగ్గు శరం ఏం లేనోడా, ఇంటికి పిలిచి నేను తింటుంటా అన్నట్టున్నది. ఈ 24 ఏమంటారు ఆర్ట్స్ అంటావు కదా, ఈ సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, యాక్టింగ్, మేకప్, కాస్ట్యూమ్, స్క్రీన్ ప్లే, ఆల్ ఆఫ్ దాట్, మ్యూజిక్, ఈ 24 ఆర్ట్స్ లో బ్రో నాకు పర్సనల్ గా నా టాప్ 2 నాకు దేని మీద అన్నిటికంటే ఎక్కువ రెస్పెక్ట్ ఉంది అంటే, కొంతకాలం నాకు ప్రొడక్షన్ డిజైన్ మీద ఉంటుంది, కొంతకాలం నాకు కాస్ట్యూమ్ మీద ఉంటుంది, కొంతకాలం మేకప్ మీద ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా ఇవన్నీ నేను చేయలేను. సో నాతో ఎట్లా పనిచేస్తుంది అంటే, నేను చేయలేని పనులు నాకు ఇంకా పైన ఉంటాయి, ఎందుకంటే నా వల్ల కాదు అది. సో పాడ్కాస్ట్ రికార్డింగ్ ఎప్పుడు ఉంటుంది నీకు? పాడ్కాస్ట్ రికార్డింగ్ ఇట్ ఈస్ జుజుబే అది. ఇట్స్ లైక్ దాని గురించి పట్టించుకో కేర్ అసలు. కానీ
జనరల్ గా నాకైతే ఐ థింక్ దట్స్ హ్యూమన్ టెండెన్సీ. Yeah. మనకి ఏదైతే మన వల్ల కాదో ఇంకా మనం అబ్బా అసలు ఎట్లా చేయగలుగుతున్నారు వీళ్ళు అని ఒకలాంటి ఇదిలో ఉంటాం. సో అలాంటి ఫేజెస్ వస్తూ పోతుంటాయి కానీ ప్రస్తుతానికైతే అండ్ ఫర్ అ గుడ్ వైల్ నాకు టాప్ లో ఏది ఉంది, ద ఆర్ట్ దట్ ఐ రెస్పెక్ట్ ద మోస్ట్ హ్యాస్ బిన్ సినిమాటోగ్రఫీ. ఓకే. ఎందుకంటే అది ఒక చాలా టెక్నికల్ ఫీల్డ్. అది డైరెక్షన్ లాగా సబ్జెక్టివ్ ఉండదు అండ్ యాక్టింగ్ కూడా సబ్జెక్టివ్ ఉంటుంది. బట్ సినిమాటోగ్రఫీ ఎప్పుడు చాలా టెక్నికల్ ఉంటుంది. అండ్ నాకు తెలిసి వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్లేసెస్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అది. యూనో బికాస్ ఎవ్రీ షాట్, ఎవ్రీ సీన్, ఎందుకంటే వెదర్ చేంజ్ అవుతుంటుంది, లైట్ చేంజ్ అవుతుంటుంది, ఎవ్రీథింగ్ ఇస్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అట్ ద సేమ్ టైం డైరెక్టర్ కి ఇంకా యాక్టర్స్ కి వచ్చే ఫోకస్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చే ఫోకస్ మధ్యలో ఎక్కడో అక్కడ అటెన్షన్ ఈ సినిమాటోగ్రాఫర్ మీద పోతుంది. ఒకటేంటంటే అంత ఎక్కువ ఫోకస్ పడదు డిఓపీస్ మీద, అంటే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ప్రేక్షకులకి ఎవరికైనా తెలియకపోతే అరవింద్ మళ్ళీ బుల్లెట్ అంటావు నువ్వు. ఒక్కటేం అర్థం కాదంటే యాక్చువల్గా వీళ్ళు కాంట్రిబ్యూట్ చేసేది ఏంటి ఒక ప్రాజెక్ట్కి, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి. ఇంకోటి ఏంటి అంటే ఒక డైరెక్టర్ చేసే పనికి ఈ మంచి చేసే పనికి సంబంధం ఏంటి, తేడా ఏంటి, హౌ డు యూ సెపరేట్. ఎందుకంటే వీళ్ళు చాలా కలిసి చేస్తారు, అన్ని కలిసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే యాక్టర్ పర్స్పెక్టివ్ నుంచి కూడా ఒక యాక్టర్ కి డైరెక్టర్ కి ఏం రిలేషన్షిప్ ఉంటుందో క్లియర్ కట్ గా చెప్పగలుగుతావు. కానీ ఒక యాక్టర్ కి సినిమాటోగ్రఫర్ తో రిలేషన్షిప్ ఏముంటుంది అనేది స్లైట్లీ గ్రే ఏరియా. మేబీ ఓన్లీ ప్రొఫెషనల్ యాక్టర్స్ కెన్ సే కి లేదు డైరెక్టర్ దగ్గర ఈ డిఫరెన్స్ ఉంటుంది అండ్ డిఓపి తో ఈ డిఫరెన్స్ ఉంటుంది రిలేషన్ లో. కానీ బయట నుంచి మనం చూసే వాళ్ళకి ఇట్స్ వెరీ గ్రే దట్ హోల్ ఏరియా. ఇలాంటి సినిమా చూసినప్పుడు అయితే ఇందులో ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే ద టేకింగ్, బ్రెత్ టేకింగ్ విజువల్స్ ఉన్నాయి దీంట్లో నిజంగా. అండ్ నాకు ఈ సినిమా చూసాక ఒక డౌట్ వచ్చింది యాక్చువల్గా. ఏంటంటే ఈ ఆర్ట్ ని సినిమాటోగ్రఫీ అంటారు లేదా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటారు, కానీ నాకు కొన్ని సినిమాలు చూస్తే సినిమాటోగ్రఫీ అనిపిస్తుంది, ఇట్ ఈస్ సినిమా అనిపిస్తుంది. కొన్ని సినిమాలు చూస్తే ఫోటోగ్రఫీ అనిపిస్తుంది, ఇట్ ఈస్ నెగటివ్ లేదు. అండ్ ఇది ఒకటి ఉంటుంది, అది ఒకటి బెటర్ దాన్ ది అదర్ అనట్లేదు, ఏది ఒకటి బెటర్ ఇంకోటి వర్స్ అట్లా కాదు, రెండు బ్యూటిఫుల్ ఉన్నాయి. అండ్ ఈ సినిమాలో నాకు అది గుర్తుకొచ్చింది. ఇది చూస్తుంటే నాకు సినిమాటోగ్రఫీ పదం రావట్లేదు మైండ్ కి, ఫోటోగ్రఫీ పదం వస్తుంది. ఎందుకు అంటే యాక్చువల్లీ నేను ఉల్టా అనుకున్నా, ఎందుకంటే నాకు సైడ్ లో ఫోటోగ్రఫీ హాబీ కూడా ఉంది. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దాట్, ఎస్పెషలీ ల్యాండ్స్కేప్ అదంతా. కుక్కది నక్కలి తీస్తుంటాడు రోడ్ పైన. ఈ సినిమాలో ఉన్న కలర్ స్కీమ్స్ ఏదైతే వాడారో అది యాక్చువల్ గా ఫోటోగ్రఫీలో ఎక్కువ చూస్తాం, సినిమాటోగ్రఫీలో మేబీ ఎక్కువ చూడం. కాకపోతే నాకు మేబీ దట్స్ అ సటిల్ రీజన్ గానీ ఇది ఎవరో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్పాలి. నేను చెప్తా, నువ్వు కాదు, నేను చెప్తా. సినిమాటోగ్రాఫర్స్, డైరెక్టర్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ మీరు ఎవరైనా వింటున్నారు అంటే ఈ డౌట్ క్లారిఫై చేయండి. ఎందుకు కొన్ని సినిమాలు చూస్తే సినిమాటోగ్రఫీ అనిపిస్తుంది, ఎందుకు కొన్ని సినిమాలు చూస్తే ఫోటోగ్రఫీ అనిపిస్తుంది? ఇస్ ఇట్ ఆల్ బికాస్ ఆఫ్ ద కలర్ స్కీమ్ ఓన్లీ ఆర్ ఇంకేమైనా ఉందా వెనకాల? ఉదాహరణ కోసం సినిమాటోగ్రఫీకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ప్రస్తుతానికి నా మైండ్ లో ఉన్నది ఇంకా విరాట పర్వం. యాక్చువల్లీ ఆ మూవీ నాకు ఇష్టం కూడా లేదు, నేను చూడలే. బట్ అందులో ఉన్న సినిమాటోగ్రఫీ, ద కెమెరా వర్క్ అయితే ఇట్స్ స్టిల్ ఐ రిమెంబర్ ఇట్. కానీ బట్ యూ షుడ్ హ్యావ్ అ బెంచ్ మార్క్ ఇవ్వాలి కదా. నీ ప్రకారం సినిమాటోగ్రఫీ అంటే ఏంటి? ఒకవేళ నీకు డిఓపికి సినిమాటోగ్రఫీకి డిఫరెన్స్ ఉంది అనిపిస్తుంది అంటే మరి సినిమాటోగ్రఫీకి ఏదో ఒక డెఫినేషన్ ఉండాలి కదా నీ ప్రకారంగా, అది ఏంటి? ఓకే, నాకు విరాటపురం కూడా ఎందుకు అంతగా నచ్చింది అంటే కాపోలా మూవీస్ గుర్తుకొచ్చినాయి. ఓకే, ఆ కలర్ స్కీమ్, ఓకే, ద యెల్లోయిష్. గాడ్ ఫాదర్ గుర్తుకొచ్చింది, గాడ్ ఫాదర్ 2, అపోకలిప్స్ నౌ. అండ్ ఆ ఫ్రేమింగ్ కూడా వాళ్ళది అండ్ కెమెరా మూవ్మెంట్ కూడా సినిమాటిక్ అనిపించింది. డిఫైన్ చేయడం కొంచెం కష్టం. ఇందులో ఫోటోగ్రఫిక్ అనిపించింది, జస్ట్ ద కంపోజిషన్. ఐ గాట్ వాట్ యు ఆర్ సేయింగ్. బేసిక్ గా ఇట్స్ అ రౌండ్ అబౌట్ వే ఆఫ్ సేయింగ్ ఈ సినిమాలో ద కెమెరా వర్క్ వాజ్ అమేజింగ్. నాకు ఆఫ్ ద బ్యాట్ ఫేవరెట్ ఏంటి తెలుసా ఈ మూవీది? వై ఐ గాట్ హుక్డ్ ఆన్ ఫ్రమ్ ద వర్డ్ గో, విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఫ్రమ్ ద వర్డ్ గో ఇట్లా ఇంట్రెస్ట్ జనరేట్ చేయడం అనేది చాలా కష్టం. అండ్ దిస్ మూవీ వాజ్ దాట్. ద వాయిస్ ఓవర్ దట్ స్టార్ట్స్ ద మూవీ, ఇట్ డింట్ లుక్ లైక్ ఇట్లా ప్యాచ్ వర్క్ ఆర్ ఇట్లా పైకి వెళ్ళి అతికిచ్చిండని. అండ్ ద విజువల్స్ కి వాయిస్ ఓవర్ కి ఏం కోరిలేషన్ లేదు. దాట్ ఈస్ సంథింగ్ దట్ లైక్ ఇమ్మీడియట్లీ ఇట్లా నాకు క్యాప్చర్ చేసిందని. అండ్ ఇంకో పెద్ద బ్రాడ్ ఇది బ్లాంకెట్ స్టేట్మెంట్, నో క్యారెక్టర్ హ్యాడ్ ఇంట్రడక్షన్. ఓకే, దట్స్ అ డిఫరెంట్ పాయింట్. ఇప్పుడు నరేషన్ అయితే
ఎన్ని రివ్యూస్ లో మనము నరేషన్ 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 అని మొత్తుకున్నాం, Yes. ఇది వాడితే ఇది క్రచ్ రా, ఇట్స్ అ సైన్ ఆఫ్ వీక్నెస్ రా. అవును. మరి ఈ సినిమాలో కూడా అదే సేమ్ వర్తిస్తుందా అంటే లేదు. లేదు. ముందు కూడా మనం చెప్పింది ఏంటంటే నరేషన్ వాడడమే ప్రాబ్లం కాదు, ఎలా వాడుతున్నావు, ఏం చేస్తున్నావు దాంతో అనేది. నువ్వు ప్రెజెంటేషన్ చదువుతున్నావా లేకపోతే స్టోరీ చెప్తున్నావా? పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎందుకు అంటాము అంటే ఆఫీస్లలో ఈయన కొడుకులు ఏం చేస్తారంటే అక్కడున్న పాయింటే వేలు పెట్టి అక్షరాల అదే చదువుతారు, అడ్డంగా నుంచోని ప్రొజెక్టర్ కి ఆ ఉన్న పాయింటే చదువుతారు. అండ్ వాళ్ళకి ఒక పారాగ్రాఫ్ చెప్పేది అంటే మొత్తం పారాగ్రాఫ్ రాస్తారు అక్కడ, మళ్ళీ అక్షరాల అదే పారాగ్రాఫ్ చదువుతారు. అంతేగాని అక్కడ ఒక పాయింట్ ఉంది, జస్ట్ 1 లైన్ ఉంది, ఆ లైన్ కి నేను ఒక పారాగ్రాఫ్ చెప్తా ఇప్పుడు అన్నట్టు ఏమి ఉండదు. సో అందుకనే పవర్ పాయింట్ అంటాం. ఈ సినిమాల్లో రొటీన్ గా మనం రివ్యూ చేసే సినిమాల్లో ఏం చూస్తామంటే ఎవడైనా ముక్కులో వేలు పెట్టుకుంటున్నాడంటే ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడే నేను ముక్కులో వేలు పెట్టుకున్నా, అప్పుడే గణేష్ కి ముక్కులో దురద కొట్టింది, అది ఎలా ఆ దురదని ఆపాలని నరేషన్ లో. కానీ నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళు థాట్ వర్డ్ డీడ్ సేమ్ ఉండాలని ఎక్కడ చదివిర్రు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎగ్జాక్ట్లీ నేను చాలా ఫిలాసాఫికల్ అడ్వాన్స్, నేను నా వీడియో ఏం నడుస్తుందో నా ఆడియో అదే నడవాలి, నా స్క్రిప్ట్ అదే నడవాలి అని అప్పుడే నాకు మోక్షం కలుగుతుంది. అప్పుడు కానీ ప్రశాంతంగా పడుకోను, నాకు నిద్ర పట్టదు. నిజంగా ఇట్లాంటి ఫీలింగ్స్ వస్తాయి వేరే సినిమాలు చూస్తే. అవును. కానీ ఇందులో నరేషన్ వాడారు. అవును. ఇస్ దట్ ఎ క్రచ్? ఎస్, టెక్నికల్లీ ఇట్ ఈస్ అ క్రచ్. బట్ దీన్ని ఎట్లా వాడారు అంటే స్క్రీన్ మీద నడిచేదే రిపీట్ చేయలేదు. అవును. ఏదో జరుగుతుంది అండ్ నరేషన్ లో క్యారెక్టర్ ఏదైతే బయట చెప్పుకోలేడు అది చెప్తున్నాడు. అవును. ఇవాళ నేను జైల్లో ఉన్నాను, ఇదే నా ఆఖరి రోజు, ఇట్లాంటివి లేకుండా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు ఏమనిపించింది అంటే వాడి అమ్మతో చెప్పుకునే లాస్ట్ వర్డ్స్ ఒక లెటర్ ఫామ్ లో అదేదో ఓపెన్ బాత్రూమ్ లో చదివినట్టు చదువుతాడు వాడు. చాలా కాపీ కొట్టి నువ్వు అందుకనే క్వాలిటీ వచ్చింది. మనం ఉన్నది కూడా అందుకే చేయడానికి. ఇటువంటి కన్సల్టింగ్ కావాలంటే అది నేడే వినండి థై గ్యాప్ పాడ్కాస్ట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్, పంచండి ఆవిర్లాగా. సో లాస్ట్ వాడికి అమ్మకి ఏదైతే చెప్పుకుంటాడో అది వాడు యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఆలోచించు బ్రో. ఆడియన్స్ చూస్తున్నారు నీ సినిమా, ఎప్పుడు అటా ఆలోచిస్తావు థియేటర్ లో, లేదు నువ్వు ఎప్పుడు యాక్టర్ లాగా ఆలోచిస్తావు. కానీ నువ్వు నీ క్యారెక్టర్ తో నోరు తెరిచి ఆ పదాలు చెప్పించావనుకో క్రింజ్. ఇంకోటి ఆ క్యారెక్టర్ తో నోరు తెరిచి నువ్వు అమ్మకే చెప్పించావనుకో అయినా కూడా క్రింజ్. కొన్ని ఎమోషన్స్ అవి ఎక్స్ప్రెస్ చేయడానికి వేరే మీడియంస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఉత్తరం లాగా ఏదైతే రాశాడో అండ్ అది రాసినట్టు చదివాడు ఏంటంటే నీకు సారీ చెప్పాలి, చాలా కారణాలు ఉన్నాయి అని చెప్పి ఒక్కొక్కటి దీనికి సారీ అని చెప్పుకుంటూ అట్లా పోతాడు కదా. దాట్ ఈస్ ఫర్ మీ పర్సనల్లీ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ నరేషన్ ఎట్లయితే వాడారో వీళ్ళు. అండ్ అది లేకపోయి ఉంటే ఈ సినిమాలో వాడు అమ్మకి అవి చెప్పుకోలేకపోయి ఉంటే, ఆ క్లోజర్ రాకపోయి ఉంటే చాలా కోల్పోయేది సినిమా. ఫుల్ సర్కిల్ కాదు, ఆర్క్ కంప్లీట్ కాదు. యా, అండ్ ఆ సెండ్ ఆఫ్ కూడా ఇచ్చినట్టు అనిపించేది కాదు. ఒక ఆడియన్స్ కి కూడా ఒక కథార్సిస్ లాగా అది అబ్బా పోనీ వీడు ఏదో చేయగలిగాడు అని ఆ ఫీలింగ్ కూడా వచ్చుండేది కాదు. అవును. ఎనదర్ పాయింట్ ఏంటంటే ద వే ఆ బిల్డప్ ఎట్లా అయితే చేసిండ్రు, దట్ వాజ్ అన్బిలీవబుల్. పేసింగ్, ద సెన్స్ ఆఫ్ పేసింగ్ ఈ సినిమాలో షెఫ్స్ కిస్. దేర్ ఇస్ నో వన్ ఫుట్ రాంగ్ ఆ పేసింగ్ తోటి. విచ్ ఇస్ అగైన్ అది ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ కమ్స్ ఇన్ నరేషనా లేకపోతే స్క్రీన్ ప్లేలో వస్తుందేమో తెలియదు కానీ, బట్ ఐ జస్ట్ వాజ్ ఇన్ లవ్ విత్ హౌ స్మూత్లీ ద స్టోరీ వాజ్ గోయింగ్ ఫార్వర్డ్. ఎంత స్మూత్. అరే ఇంటర్వెల్ వచ్చినప్పుడు అరే ఇంకా ఎప్పుడో వెళ్ళిపోయింది అనుకున్నా అన్నట్టు ఉండే. ఇంటర్మిషన్ కేమ్. అండ్ నాకు కూడా టూ సూన్ అనిపించింది. నాకు ఇంటర్మిషన్ ఎప్పుడైతే వచ్చిందో నాకు ఆల్రెడీ అనిపించింది. అవును. అండ్ ఇంకోటి ఏంటంటే దే పుట్ ద ఇంటర్మిషన్. ఈ ఓటీటీలా ఎవరు పెడతలేరు. సో ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ మరి అమెజాన్ ఆహా మంచితనమా ఏందో తెలియదు కానీ ఇఫ్ దిస్ వాజ్ ద ఫిల్మ్ మేకర్స్ డెసిషన్ టు ఇంక్లూడ్ ఆ ఇంటర్మిషన్ అన్న కాన్సెప్ట్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. నేను ఆ స్టార్టింగ్ ఆ బిల్డప్ అంతా చూస్తున్నప్పుడు, ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు ఐ లైక్ షిట్ ఐ మిస్ జస్ట్ ఇన్ థియేటర్. అదొక ఫీలింగ్ ఉండే నాకు. ఇట్లా కొంచెం తనతోనే ఇమాజిన్ వాడు ఎస్పెషలీ కొన్ని సీన్స్ ఉన్నాయి. వాడు ఒక బొక్క ఉంటుంది ఆస్బెస్టాస్ లో, వాడు రూఫ్ లో, అక్కడి నుంచి ఒక తెల్ల లైట్ వస్తుంటది అండ్ హీస్ కుకింగ్ ఆర్ సంథింగ్. వాడు బట్ట ఇస్త్రీ వేసుకుంటుండే. ఐ వాజ్ జస్ట్ థింకింగ్ దీన్ని పెద్ద థియేటర్ స్క్రీన్ లో చూసుంటే ఏం ఎఫెక్ట్ ఉంటుండే అని. సో అదొక ఫీలింగ్ వస్తుండే వెన్ దే త్రూ ద ఇంటర్మిషన్ టైల్. అదే అమ్మాయి ఎంత మంచోళ్ళు వీళ్ళు, బికాస్ అట్లీస్ట్ ఒక ఫ్లేవర్ వచ్చింది నాకు.
ఓకే ఇప్పుడు పాజ్ చేయొచ్చు నేను, గో డ్రింక్ వాటర్ వాట్ ఎవర్, అండ్ దెన్ ఐ కెన్ స్టార్ట్ అగైన్, కొంచెం ఇట్లా రీగ్రూప్ అయ్యి స్టార్ట్ చేసుకోవచ్చు. ఐ డోంట్ హ్యావ్ టు హరీ ఇన్ టు ద హోల్ థింగ్. సో దాట్ వాజ్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ అందులో కూడా వాళ్ళు మూవీకి బ్రాండింగ్ చేశారు, ఒక్క ఇంచ్ వదలలేదు. అవును. అండ్ ఇన్ వీడియో టెక్స్ట్ గురించి మాట్లాడుతుంటే the terms they used for chapter naming, Bob. Oh yeah, the chapter titles. They were so phenomenal. ఎంత ముద్దుగా ఉండే అంటే అవి, నాట్ ఓవర్ కాంప్లికేటెడ్, నాట్ రియలీ టూ సింపుల్, నాట్ ఆఫ్ ద కౌంటర్, బట్ జస్ట్ ఇన్ దట్ మిడిల్. దట్ వాస్ జస్ట్ ఎనఫ్ టు లైక్ బ్రింగ్ ఎ స్మైల్ ఆన్ మై ఫేస్. Yeah, for some reason ఎందుకో ఈ ఫిల్మ్ మేకర్స్ ఆడియన్స్ ని దద్దమ్మలు అనుకోలేదు. హౌ డిడ్ దట్ హ్యాపెన్? ఇండస్ట్రీ ఏం చేస్తున్నారు మీరు? యా, లైక్ డీటెయిన్ చేయండి, త్రో దెమ్ బ్యాక్ టు షార్ట్ ఫిల్మ్స్. ఎగ్జాక్ట్, యూట్యూబ్ వీడియోస్ చేసుకోవడానికి డీపోర్ట్ చేయండి వీళ్ళని. ఎక్కడ కూడా ఆడియన్స్ ఇంటెలిజెన్స్ ని ఇన్సల్ట్ చేయలేదు. లేదు, ఆ మూవీ స్టార్టింగ్ ఎట్లా అయితే అయిందో అప్ టిల్ ఆ ఇద్దరు డిటెక్టివ్లు వస్తారు చూడు, ఆ డిటెక్టివ్లు వచ్చి స్టడీ చేసి వాళ్ళు గణేష్ ని లోపల తీసుకెళ్తారా, అక్కడ వరకు ఐ ఫెల్ట్ ఇది కొంపదీసి క్లాక్స్ తీయలే కదా. ఓకే, ఒక లెవెల్ ఆఫ్ బెదుర్లంక సిమిలారిటీ తగులుతుండే నాకు ఆ స్టోరీ స్టార్టింగ్ లా. రైట్. అండ్ ద ఫనీ థింగ్ ఈస్ బెదుర్లంకలో కూడా దే డిడ్ంట్ టేక్ ఆడియన్స్ టు బి స్టూపిడ్. యా. సో నాకేమనిపిస్తుంది అంటే, ఇఫ్ పీపుల్ కెన్ జెన్యున్లీ టెల్ ద స్టోరీ ఫర్ వాట్ ఇట్ ఈస్, then they will make money. But apparently, again, the downside ఏంటంటే both of them didn't like make a lot of money that they deserve to. Yeah, maybe that they deserve to, maybe. కాకపోతే రెప్యుటేషన్ కూడా ఒకటి ఉంది. యూనో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అది కాంపౌండింగ్ అవుతుంది ఇండస్ట్రీలో. ఒకవేళ నువ్వు రెప్యుటేషన్ అయినా సంపాదించగలిగావు అంటే జనాలకి ఇంకా గుర్తుండిపోయింది నీ సినిమా, ఇంకా మాట్లాడుకుంటున్నారు దాని గురించి. అది ఎప్పుడు అప్పుడు 2 ఏళ్ళైనా కానీ 3 ఏళ్ళైనా కానీ జనాలకు అర్థమైపోతుంది, ఓకే ఈ సినిమా ఇంకా ఉంది రెలెవెంట్ గా. సో దాని అర్థం ఏంటంటే ఈ ఫిల్మ్ మేకర్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. యూనో, సో అట్లీస్ట్ ఆ రెప్యుటేషనల్ బెనిఫిట్ అని వస్తుంది. కానీ ఆడియన్స్ రెస్పాన్సిబిలిటీ కదా, చేపియాలి, టైం పడుతుంది. ప్రస్తుతానికి చొక్కా ఎగరేస్తే చాలు, జుట్టు ఎగరేస్తే చాలు, ఇక అరవింద్ ఏమైనా చేయాలి, కన్ను పడితే సొలు కాచుకుంటారు. సో అది టైం పడుతుంది కొంచెం. బట్ నాకు narrative వైజ్ కానీ, స్టోరీ బిల్డింగ్ వైజ్ కానీ, స్టోరీ టెల్లింగ్ వైజ్ కానీ ఇట్ వాజ్ జస్ట్ పర్ఫెక్ట్. నాకు ఇంకో వర్డ్ లేదు దానికి. ఒక్కటి నేనేమంటా అంటే, అండ్ దిస్ ఇస్ నిట్ పికింగ్, ఇది అదే ఇంకా ఎందుకు స్టార్ట్, ఇది అబ్సల్యూట్లీ ఒక పెద్ద నెగటివ్ కాదు, ఏం లేదు, చాలా చిన్న రిమార్క్ అంతే. ఏంటంటే టెక్నికల్ గా మనం మాట్లాడుకుంటే నరేషన్ వాజ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ వన్ క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇందులో నరేషన్ 2-3 పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వస్తుంది. సో దిస్ ఇస్ అ లిటిల్ క్రచ్. బట్ ఈ సినిమా మిగతాదంతా చూస్తే ఖుషిగా వదిలేసుకుంటావు ఈ పాయింట్. అంత టెక్నికల్ గా వెళ్ళాలంటే నాకు 2 పాయింట్స్ ఉన్నాయి. ఆ సుబ్రహ్మణ్యం సైంటిస్ట్ ఉంటాడు కదా, హిస్ డబ్బింగ్ వాజ్ కొంచెం ఆఫ్ అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం నాకు అనిపిస్తుండే, అరే వీళ్ళు ఇంత మంచిగా చేయగలిగారండి, వేరే మూవీ వాళ్ళకి ఏమైంది డబ్బింగ్ గురించి. ఐ నెవర్ ఫెల్ట్ ఇట్ వాస్ డబ్డ్. ఆ డబ్బింగ్ ఫీలింగ్ వస్తా లేకుండా, ఎక్సెప్ట్ ఫర్ దట్ వన్ క్యారెక్టర్. సో నాకు నువ్వు చెప్పిన పాయింట్, నాకు సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ తో లేకుండా ప్రాబ్లమ్, ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ లేదు, అతని కూతురు వస్తుంది కదా, ఓ యా ఇన్ హర్ డబ్బింగ్ అది కొంచెం పేసింగ్ ఆఫ్ ఉండే, అండ్ ఆ వర్డ్స్ కూడా కొంచెం టూ వర్డీ ఉండే. బట్ వెరీ డిస్కౌంట్. కానీ నాకు కానీ నువ్వు చెప్పింది డబ్బింగ్ పాయింట్ ఉంది కదా, అది నేను గమనించాను నిజంగా ఈ సినిమాలో. నేను 3 సార్లు చూసిన ఈ మూవీ. చాలా వరకు ఎక్కడైతే వీళ్ళకి కుదరట్లేదు, యూనో లిప్ మూవ్మెంట్ గానీ సింక్ అవ్వట్లేదు, దే ఆర్ నాట్ షోయింగ్ దర్ ఫేస్ అంతే. అండ్ ఇది 5-6 క్యారెక్టర్స్ తో చేశారు, జస్ట్ ఫ్రేమింగ్ మార్చేశారు. క్యారెక్టర్ మాట్లాడుతున్నాడు కానీ క్యారెక్టర్ వెనక నుంచి చూపిస్తున్నారు, లేదా ఇంకేదో చూపిస్తున్నారు పర్స్పెక్టివ్. క్లియర్ వ్యూ లేదు, క్లియర్ గా వాళ్ళ మొహం మీద ఇట్లా పెట్టి వాళ్ళ పెదాలు కదులుతున్నట్టు ఇట్లా స్లో మోషన్ లో ఎగ్జాక్ట్ గా. సో ఇది చూస్తే మళ్ళీ క్వశ్చన్ వస్తుంది, రెస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ గైస్ వాట్ ఆర్ యు డూయింగ్? ఈ ప్రాబ్లమ్ ని ఎంత బాగా సాల్వ్ చేశారు వీళ్ళు. సింపుల్ అంటే ఈవెన్ దో వాళ్ళు ఆ ఫ్రేమింగ్ మార్చడానికి వాళ్ళ మోటివేషన్ ఏంటి అంటే, ఇది స్క్రీన్ మీద పెడితే పండదేమో, సో ఇంకేదో మారుద్దామని వాళ్ళు అనుకున్నా, అవతలోడు ఆడియన్స్ వాడికి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అబ్బా ఫ్రేమింగ్ ఇట్లా ఎంత డిఫరెంట్ గా ఉంది, అన్నిటికీ కాంపోజిషన్ వేరేగా చేస్తున్నారు. అండ్ ఆ ఇళ్ళని మిగేల్ ఇల్లు అండ్ సుబ్రహ్మణ్యం ఇల్లు అదంతా ఎంత పెద్దగా చూపించినాళ్ళు. అండ్ ఇట్ ఇస్ యాక్చువల్లీ టైనీ హౌస్. I just was wowed by how they made the most of everything. అవును. అండ్ మనం నరేషన్ టచ్ చేసాం కాబట్టి నరేషన్ అయిపోయింది. దానికి రిలేటెడ్ ఏంటంటే, మనం వేరే రివ్యూస్ లో చెప్పుకున్నది ఎక్స్పోజిషన్.
ఎక్స్పోజిషన్ ఏంటి అంటే ఒక ప్రేక్షకుల కోసం తెలుగులో రాసి చెప్పండి మాకు. ప్లాట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్, స్టోరీలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆడియన్స్ కి ఎలా తెలియజేస్తున్నాం. అవును, బండగా ఇట్లా నోరు తెరిపించి మొత్తం బుర్రకథ చెప్పిస్తున్నావా, పారాయణం చెప్పిస్తున్నావా, లేదా ఈ సినిమాలో ఎట్లా చేశారు కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఒక క్యారెక్టర్ అందిస్తున్నాడు అండ్ ఒక సెంటెన్స్ చెప్తాడో లేదో అది కంప్లీట్లీ లొకేషన్ మారుతుంది, మొత్తం మారుతుంది, ఇంకో మనిషి కంటిన్యూ చేస్తున్నాడు. అంటే ఇమాజిన్ చేయ వాళ్ళు షూటింగ్ చేసేటప్పుడు ఎంత ప్లానింగ్ ఉంటే మాత్రం, ఎంత క్లారిటీ ఉంటే మాత్రం ఈ క్లారిటీ ఉన్నా, ఈ ప్లానింగ్ ఉన్నా సరిగ్గా షూటింగ్ లో నువ్వు తీయలేదనుకో ఎడిటర్ బిస్కెట్ అయిపోతాడు. ఎడిటింగ్ ఇంత స్మూత్ గా ఎందుకుంది ఈ సినిమాలో అంటే అఫ్ కోర్స్ ఎడిటర్ క్రెడిట్ కూడా, బట్ తీసేటప్పుడే వీళ్ళ రా మెటీరియల్ అట్లా అబ్సల్యూట్ రాక్ సాలిడ్ ప్లాన్ తో వెళ్ళారు వీళ్ళు. ఇట్ షోస్ అండ్ సీ దట్ ఈస్ ఆల్సో ఎ వే ఆఫ్ ఇంక్రీజింగ్ టెంపో. ఎందుకంటే అదే స్టోరీ ఒక్కరితో చెప్పించినావు అనుకో నీకు టెంపో పడిపోతుంది మూవీది. దానికి నేను చాలా పెద్ద క్రెడిట్ ఇస్తాను వాళ్ళకి నిజంగా. అంటే నేను ఇచ్చేటోని కాదు కానీ తీసుకోండి మీరు. వాళ్ళు డిమాండ్ చేయట్లేదు, కమాండ్ చేశారు. అవును, యూ హ్యావ్ నో చాయిస్. దేర్ ఇస్ ఎ హోల్ డిఫరెన్స్ బిట్వీన్ డిమాండింగ్ అండ్ కమాండింగ్. ఎగ్జాక్ట్లీ. మా ఇంగ్లీష్ పాడ్కాస్ట్ వినండి తెలుస్తుంది, నవ్వుతారు మీరు కూడా. అండ్ వీళ్ళ నరేషన్ క్వాలిటీ, వీళ్ళ ఎక్స్పోజిషన్ క్వాలిటీ, ఇంకా వీళ్ళ రైటింగ్ క్వాలిటీ చూస్తే ఒక స్టోరీ గుర్తుకొచ్చింది. ఇది నామ్ మెక్డానల్డ్, మన స్టాండప్ కమేడియన్. ఇతని మీద ఒక ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కూడా చేసాము, ద కమీడియన్ ఇస్ డెడ్ అని. పోయి వినండి. ద రేర్ టైమ్స్ మా టేస్ట్ లో మ్యాచ్ అవుతాయి. నామ్ మెక్డానల్డ్ ఇస్ వన్. సో నామ్ మెక్డానల్డ్ స్టోరీ ఏంటంటే వీడు పోయి బాబ్ డిలన్ ని కలిసాడు ఒకసారి. అండ్ బాబ్ డిలన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ సింగర్ సాంగ్ రైటర్స్ ఆఫ్ ఆల్ టైమ్. నామ్ మెక్డానల్డ్ వచ్చి పెద్ద బాబ్ డిలన్ ఫ్యాన్. సో బాబ్ డిలన్ ఇంటికి పిలిచాడు నామ్ ని. అక్కడ బాబ్ డిలన్ ఏమో నామ్ కి వాడి మొత్తం బుక్ కలెక్షన్ చూపిస్తున్నాడు. అండ్ ఒక పాయింట్ లో వచ్చేసి వాళ్ళిద్దరు రైటింగ్ గురించి డిస్కషన్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అప్పుడు బాబ్ డిలన్ ఏమంటాడంటే నామ్తో, వాడు ఏమడుగుతాడంటే నీకు ఇష్టమైన రైటర్స్ ఎవరు అని అడుగుతాడు. అయితే నామ్ మెక్డానల్డ్ ఈ పేర్లు వాడనుకుంటున్నా, వీడ్ బాయ్ ఇష్టము అంటే, అప్పుడు అంటాడు కాదు రైటర్స్ అంటాడు. అంటే రైటర్సే కదా అంటే కాదు, రైటర్స్ ఒకవైపు ఉంటారు, స్టెనోగ్రాఫర్స్ ఇంకోవైపు ఉంటారు. సో రైటింగ్ కి స్టెనోగ్రఫీకి తేడా తెలుసుకోవాలి ఫస్ట్. స్టెనోగ్రఫీ ఏంది అంటే వీడికి ఆకలేస్తుంది అంటే నువ్వు అదే రాస్తున్నావు, వీడికి ఆకలేస్తుంది, వీడు కూర్చున్నాడు అంటే. ఇప్పుడు మన తెలుగు సినిమాలు తలుచుకుంటే ఇదే చూస్తాం మనం. మా ఓపెన్ బాత్రూమ్ స్టెనోగ్రఫీ. అది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎందుకు అంటాము అంటే ఇదే కొడతారు. ఎగ్జాక్ట్లీ. కానీ రైటింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. వాడు బండగా ఏం చేస్తున్నాడు, వాడికి ఏమనిపిస్తుందో అది చెప్పడము, అది చెప్పే విధానం వేరే ఉంటుంది. సో యూనో ఆ స్టోరీ గుర్తుకొచ్చింది ఈ సినిమా చూస్తే. Everything related to the actual plot of the movie was amazing. If you have seen a lot of movies, English movies gaani leకపోతే ఈ టైప్ ఆఫ్ sci-fi అంటారు, వాట్ ఎవర్ యూ సే, నీకు ఆ అద్దం పలగొట్టడము, ఆ డోర్ ఓపెన్ అవ్వడము ఎప్పుడైతే అవి జరుగుతాయో యూ కైండ్ ఆఫ్ సీ ఇట్ కమింగ్, ఓ ఏమవ్వబోతుంది అని. అది ఇఫ్ యూ పార్క్ దట్ అసైడ్, బట్ షియర్ క్వాలిటీ ఏదైతే వాళ్ళు ఇన్ఫ్యూజ్ చేసిండ్రో ప్రతి సీన్లో, ఫ్రేమ్లో, డైలాగ్లో, ఇట్ వాజ్ అమేజింగ్. అండ్ మనం ముందు ఈ నరేషన్, ఎక్స్పోజిషన్ వీటి గురించి ఏదైతే అనుకున్నామో ఇంకో పదం కూడా ఉంది, మనం మాంటాజ్. ఎందుకంటే ఈ సినిమాలో కూడా మాంటాజెస్ ఉన్నాయి, కానీ ఇందులో వీళ్ళు ఎట్లా వాడారు, మళ్ళీ నువ్వు అక్కడ బయట యావరేజ్ ఎట్లా వాడతారో చూస్తే జమీన్ ఆస్మాన్. మాంటాజ్ ఓకే, నాది ఓ క్వశ్చన్ కొంచెం డయాగ్రెస్ మేము మన ఇద్దరి మధ్యలో. ఇది వాట్ ఈస్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ మాంటాజ్ నీ ప్రకారంగా? బెస్ట్ యూజ్ అంటే, ఆర్ రాదర్ వాట్ ఈస్ ద కరెక్ట్ యూజేజ్ ఆఫ్ మాంటాజ్ అంటావు? కరెక్ట్ కూడా కొంచెం కష్టం చెప్ప, ఇట్స్ వెరీ సబ్జెక్ట్. ఎందుకంటే మొంటాజ్ లో జనరల్ గా ఏమవుతుందంటే నువ్వు టైం స్కిప్ చేస్తున్నావు బేసిక్ గా. సో నువ్వు టైం స్కిప్ చేయడం వల్ల నీకు ఎఫెక్ట్ ఏం కావాలో దాట్ డిటర్మైన్స్ కి నీ మొంటాజ్ ఎంత బాగుంది, ఎంత బాగా తీసావు అని. ఫర్ ఎగ్జాంపుల్ అది బాగుంది అన్నది ఒకటి, కరెక్ట్ గా పెట్టడం అన్నది ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, అదే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నువ్వు మొంటాజ్ నువ్వు కమీడిక్ ఎఫెక్ట్ కోసం తీస్తున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ షాన్ ఆఫ్ ద డెడ్, లైక్ వాడు కమీడిక్ ఎఫెక్ట్ కోసం తీస్తాడు. ఇంకోవైపు ఆరంభంలో ఎట్లా చేశారు అంటే మిగేల్ కి ఇంకా సుబ్రహ్మణ్యం సార్ కి రిలేషన్షిప్ చిన్నప్పటికెళ్ళి ఎట్లా డెవలప్ అయింది అది చూపించడానికి ఒక ఎగ్జాంపుల్ గా వాడు చూపించారు. ఇంకా కూడా చేశారు, బట్ ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్.
అది ఎందుకు తీశారు అంటే తొందరగా నేను వీళ్ళ రిలేషన్షిప్ చూడాలి, అవును. అండ్ అందులో కూడా వాళ్ళు ఏమేమి చూపిస్తున్నారో నాకు అది కనెక్ట్ అవ్వాలి, యూనో అదే డైరెక్షన్ లో పోవాలి. కి బై ది ఎండ్ ఆఫ్ ద montage యాజ్ అన్ ఆడియన్స్ వీళ్ళిద్దరిది చాలా గెహరీ దోస్తి, ఆల్మోస్ట్ ఒక ఫాదర్ సన్ రిలేషన్షిప్, ఈవెన్ దో ఇట్ ఈస్ ఫ్రెండ్లీ, ఆల్మోస్ట్ ఒక ఫాదర్ సన్ రిలేషన్షిప్ ఏది అన్నట్టు ఆ ఫీలింగ్ రావాలి నాకు. సో montage తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఏ టెన్షన్ వచ్చినా, ఒకవేళ గొడవ అయి విడిపోయినా, ఇద్దరిలో ఒకరొకరిని చంపుకున్నా, దానివల్ల వచ్చే ఎఫెక్ట్ ఇంపాక్ట్ నాకు తగలాలి. అవును. ఈవెన్ దో ఆ montage లోనే చూసి పడేశాను. నేను లిటరల్ గా 5 ఏళ్ళు వీళ్ళు ఎట్లా పుట్టి పెరిగారు లేదా అదంతా చూడలేదు, బట్ స్టిల్ ఆ montage వల్ల నాకు ఆ ఎఫెక్ట్ కన్వే కావాలి. యా, సో నాకు అది కన్వే అయింది అంటే దెన్ ద montage వాస్ కరెక్ట్. యా, ఓకే. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద గోల్. కానీ మన యావరేజ్ సినిమాల్లో montage అనేది ఇట్ ఇస్ జస్ట్ కాంపిటెన్స్ చూపియలేక. ఫర్ ఎగ్జాంపుల్ హీరో ఒక ఆర్కిటెక్చరల్ ఫర్మ్ లో పనిచేస్తున్నాడు, దుబాయ్ నుంచి క్లయింట్లు వచ్చారు, ఇప్పుడు హీరో గాడు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి, సో 200 crores రిజెక్ట్ చేయాలి అంతే. మనోళ్ళకి కాంపిటెన్స్ ఎట్లా చూపించాలో, లేకపోతే కాంపిటెన్స్ చూపించాలంటే ఇప్పుడు రీసెర్చ్ చేయాలి కూర్చొని, ఆర్కిటెక్చర్ డొమైన్ లో వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, వాళ్ళ భాష ఏముంటది, సేల్స్ వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఇవన్నీ రీసెర్చ్ చేయడం ఎందుకు? జస్ట్ సాంగ్ పెట్టు, మనోడిని ట్రాఫిక్ పోలీస్ లాగా ఇట్లా అటు చూపిమాను ఇటు చూపిమాను, అంతే, మధ్యలో ఇద్దరు పైన అరవమాను, దట్స్ ఇట్. హీస్ ఆర్కిటెక్ట్, హీఈస్ అమేజింగ్ ప్రొఫెసర్. అండ్ ఎండ్ ఆఫ్ ద montage అందరు చెప్పలు కొడతారు, మీరు పైసలు ఇస్తారు ఇప్పుడు. యా, సో మనోళ్ళు ఆన్ యావరేజ్ ఎస్కేపిజం కోసం వాడతారు, కాంపిటెన్స్ చూపించలేక. యా, కానీ ఈ ఆరంభంలో ఇట్లా వాడారు. నాకు అనిపిస్తుంది డైరెక్టర్ ఫోకస్ ఎక్కడుంది అని తెలుసుకోవాలంటే వాడు ఎక్కడెక్కడ montage వాడాడో చూడు. యా యాక్చువల్లీ, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంకో పెద్ద దరిద్రం అయింది, మనం చాలా వాటిల్లో చూసినాం. మెయిన్ ప్లాట్ ని వాళ్ళు montage లో తీస్తారు. సేమ్ ఆ వరుడు కావాలని ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మదర్ అండ్ డాటర్, ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్, నౌ ద స్కెలిటన్ ఈజ్ అవుట్ ఆఫ్ ద కబోర్డ్, అండ్ వాళ్ళిద్దరిది montage తీసిండ్రు. ఇప్పుడు ఎట్లా మాట్లాడుకున్నారు, ఏం డిస్కషన్ చేసుకున్నారు, అదే మెయిన్. అదే మెయిన్. లెట్స్ స్కిప్ ఇట్ ఆఫ్. యా, జస్ట్ లైక్ చూపిద్దాం ఒకసారి. అండ్ పాయింట్ ఏంటంటే, నాకు ఐ కీప్ వండరింగ్, ఇస్ దిస్ దే ఆర్ ట్రైయింగ్ టు మేక్ ఎ బ్లాండ్ స్టోరీ సస్పెన్స్ఫుల్, ఆర్ దే యూజింగ్ montage ఫర్ దాట్? అండ్ నాకు ఎప్పుడు అనిపిస్తుంది, నేను ఎప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎప్పుడైతే దొరుకుతాయో దాన్ని montage లాగా చూపిపోవడం వల్ల ఏమో ఇంట్రెస్ట్ పెరుగుతుందేమో, అంటే యూ హ్యావ్ కిల్డ్ ద గోల్డెన్ డక్ ఏమో మేబీ ఇన్ ద ప్రాసెస్, ఎందుకంటే ఇట్స్ కనెక్టెడ్ టు ద మెయిన్ ప్లాట్. ఇంకో కన్ఫ్యూజన్ ఏంటి తెలుసా, మన ఇండియన్ మెంటాలిటీ కొంచెం ఇది ఉంది, రిలేషన్షిప్ బిల్డింగ్ ఇస్ ద మెయిన్ ప్లాట్ అనుకుంటాం, ఆ కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది మెయిన్ ప్లాట్ అనుకొని వీ ఫర్గెట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్. కానీ ఇక్కడ బేసికలీ ప్లాట్ ఏముండే ఆరంభంలో, ఆ టైమ్ స్కిప్పింగ్, ఆ డేజావో, దట్ వాస్ ద ప్రిమైస్. అది వాళ్ళు అచీవ్ చేయడం, ఒక 4 క్యారెక్టర్లు కలిసిండ్రు అండ్ దే ఆర్ టువర్డ్స్ ఇట్. మిగతా వాళ్ళందరూ డిస్ట్రాక్టర్స్, వన్ వే ఆర్ ది అదర్, వీళ్ళు దాన్ని అచీవ్ చేయకుండా హర్డల్ లాగా రావాలి. దట్ వాస్ ద థింగ్. వాళ్ళు దీన్ని ఎక్కడ కూడా montage లో తీయలేదు, అండ్ దట్ వాస్ అ బిగ్ నాకు సర్ప్రైజ్ అది. అమ్మ వీడు మ్యూజిక్ పెట్టేసి ఇట్లా డ్రర్ ఇట్లా 3 ట్రయల్ అయిపోయినాయి, 3 failures 4 failures అని అట్లా చూపించలేదు వీళ్ళు అని. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఫెయిల్యూర్ చూపించారు, ఎవ్రీథింగ్ వాస్ షోన్. సో మెయిన్ యాక్చువల్ ప్రిమైస్ ఏది ఉందో వాళ్ళు అక్కడెక్కడ హరిబరి కాలేదు. దిస్ వాజ్ అనదర్ ఫర్ మీ ద రైట్ యూసేజ్ ఆఫ్ montage. ఫర్ ఇన్స్టెన్స్, వాడు హౌ ఎ రిలేషన్ ఇస్ బ్లాసమింగ్, హౌ ఎ రిలేషన్షిప్ ఈస్, ఆర్ హౌ ఎ రిలేషన్షిప్ వాస్, వీటికి వాడిన montage. ఇంకా దేనికి వాడలే. ఆ అమ్మాయికి మిగేల్ వాళ్ళిద్దరికి వాడినరు, సుబ్రహ్మణ్యం దీనికి వాడిన, అండ్ ఈవెన్ ఆ మదర్, ఇంకా వీడు మళ్ళీ వస్తాడు చూడు మిగేల్, మళ్ళీ మదర్ దగ్గరకు వస్తాడు, ఆ డే రిపీట్ అవుతుంది, దాన్ని ఒక montage వాడిరు. దట్స్ ఇట్, విచ్ ఇస్ ద రైట్ వే టు డూ ఇట్ అనిపిస్తుంది నాకు. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నట్టు ఉంటాయి చూడు, వాటికి వాడు పర్వాలేదు, నువ్వు మెయిన్ ప్రిమైస్ పైన వాడవు. అండ్ అందులో కూడా ఏం చేశారు తెలుసా, వాడు మళ్ళీ వచ్చి దొరికింది ఇంకో అవకాశం అని చెప్పి అమ్మని రెడీ అవ్వమంటాడు, తీసుకెళ్తాడు. మామూలుగా ఇదే వేరే వాళ్ళు చేస్తుంటే ఆన్ యావరేజ్ ఆ సీక్వెన్స్ మొత్తం montage లో తిప్పేసేవాళ్ళు. కానీ ఇందులో వీళ్ళు ఏం చేశారంటే, అమ్మకి మళ్ళీ డైలాగ్స్ ఉన్నాయి, కాన్వర్సేషన్ బిల్డ్ అయింది వీళ్ళిద్దరికి. ఎందుకంటే ఇప్పుడు దాని వల్ల ఆ అమ్మ లాస్ అనేది, ఆ క్యారెక్టర్ పోయింది అన్న విషయం ఇంకా తగులుతుంది గట్టిగా. యూనో, బికాస్ వాడికి తెలుసు అండ్ మనకి తెలుసు, ఎందుకంటే నువ్వు తెచ్చిందే ఒక ఖతర్నాక్ యాక్టర్ ని తెచ్చిపెట్టావు అక్కడ. సో వెల్. సో యాక్టింగ్ వెళ్దాం మళ్ళీ. సో యాక్టింగ్ లో ఫుల్ మార్క్స్ ఎప్పుడే ఇస్తున్నావు.
యా ఆఫ్ కోర్స్. సో ఎప్పుడైతే ఆమె ఏదో డైలాగ్ చెప్తుందో మ్యూజిక్ స్టాప్స్, మొంటాజ్ స్టాప్స్, అంత న్యాచురల్ సీన్ లాగా అవుతుంది. Yeah. మళ్ళీ ఎప్పుడైతే అయిపోతుందో ఇట్స్ ఎవ్రీడే థింగ్. ఇమీడియట్లీ ఆ డైలాగ్ కాన్వర్సేషన్ అయిపోయిన తర్వాత అగైన్ ద మొంటాజ్ కంటిన్యూస్ అండ్ ద సాంగ్ కంటిన్యూస్. అండ్ నాకేం కనబడింది తెలుసా దాంట్లో కొంచెం, ఐ మీన్ ఇట్ మేబీ మీ బిగ్ ఐ వరల్డ్ సోల్, నేను చాలా ఇంటెలిజెంట్ కాబట్టి, దో ఇట్ వాస్ ఎ రెగ్యులర్ డే టు డే కాన్వర్సేషన్ అది. అండ్ నువ్వు బయట నుంచి చూస్తున్నావు అది ఆడియన్స్, ఇట్ కైండ్ ఆఫ్ కన్వే దట్ దిస్ ఇస్ వాట్ వీఆర్ మిస్సింగ్ ఇన్ అవర్ రియల్ లైఫ్. మనం డే టు డే ఎవ్రీడే థింగ్స్ Yes. ఎంత గ్రాంటెడ్ తీసుకుంటున్నామో, ఎస్ ఒకవేళ నీకు తెలిసిందనుకో దిస్ ఇస్ ద లాస్ట్ కాన్వర్సేషన్ అని, ఎస్ దాన్ని నువ్వు ఎట్లా ట్రీట్ చేస్తావు, అది విచ్ వాజ్ వెరీ హార్ట్ టచింగ్ అంట నేనైతే. అది ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ అబౌట్ దిస్ మూవీ నా దృష్టిలో. ఆ మెసేజ్ ఏదైతే వదిలారో కి టూ లేట్ అయిపోయిన తర్వాత నువ్వు ఏం పీకలేవు. అవును సో ఎంత ఈజీ ఇప్పుడు ఉన్న కాలంలోనే ఇనిషియేట్ చేయి నువ్వు. అవును డోంట్ వెయిట్ ఫర్ ది అదర్ పార్టీ. ఏదో దీపావళి రావాలి, పండగ రావాలి అని చెప్పి, ముహూర్తము, గ్రహాలు అనుకూలంగా ఉండాలి, నథింగ్. అవును ఏజెన్సీ తీసుకో, యా పోయి చెయ్యి. ఎగ్జాక్ట్లీ. అండ్ చెప్పాల్సింది ఇప్పుడే చెప్పే, అవును తర్వాత ఉత్తరాలు రాసి గోడల మీద బరికి ఫరక్ పడదు. మేమే అవుతాం అది. అంతే. ఆ పోయే మనిషి పోయాడు అంతే. ఇస్ గాన్. He's gone or she's gone, not coming back. She won't go. He will go. So that was the best message, really. The mother scene ఆమె వెనక తిరిగి చూస్తే చూడు నవ్వుకుంటా, దట్ వాస్ ద ప్రీ క్లైమాక్స్. అదొక సినిమాటిక్ సెండ్ ఆఫ్. ఎస్, ఓకే థ్యాంక్స్ ఫర్ కమింగ్ అన్నట్టు ఆ క్యారెక్టర్ కి. యా, సేమ్ మంత్ ఆఫ్ మధు ఎండింగ్ సీన్ లాగా ఎగ్జాక్ట్లీ. యా, సంథింగ్ సిమిలర్ టు దట్. యా. సో నెక్స్ట్ Acting డిపార్ట్మెంట్ వెళ్ళిపోదామా? ఇఫ్ యూ వాంట్ టు. యా, I mean it's a very small, it's a brilliant acting from each and every guy, including a detective, ఇంకా వాడు చేలా యా కానిస్టేబుల్. వాళ్ళు ఎట్లయితే రివీల్ చేశారు దట్ ఈస్ ఒక 60 ఏళ్ల పాత జైలు, యా, ఇందులో ఉన్న స్టాఫ్ అంతా అట్లీస్ట్ ఒక 20 ఏళ్ళకి పనిచేస్తున్నారు. ఎస్, వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. గణేష్ ఇంకా వాడి ఫ్రెండ్, అరే 20 ఫీట్ల గోడ దానిపైన ఈ సలాలో లాగా ఖాన్ సార్ అంటే ఏంటంటే అని చెప్పి ఇట్లా ఒకడు నరేషన్ ఇస్తూ కాకుండా, ఐ మీన్ వెన్ దేవర్ యాక్టింగ్ ఆల్సో దేవర్ యాక్టింగ్ సో జెన్యున్లీ. నాకు ఎందుకో ఒక లెవెల్ ఆఫ్ వార్మ్త్ ఉండే అనిపించింది నాకు ఫర్ సమ్ రీజన్. నాకు ఇట్ వాస్ నాట్ లుకింగ్ లైక్ యాక్టింగ్. యా. అండ్ గణేష్ అయితే, ఐ మీన్ గణేష్ చేసిన యాక్టర్, హీ వాస్ ది ఓన్లీ రికగ్నైజబుల్. అండ్ మదర్ ఆల్సో ఆఫ్ కోర్స్. కానీ పోస్టర్ లో నాకు అనిపించింది గణేష్, మదర్, ఇంకా డిటెక్టివ్. They're all pretty well known guys. వీళ్ళు ముగ్గురు తప్పితే pretty much everyone else was kind of either new or unknown. అప్పుడప్పుడు రేర్ గా చూస్తారు. ఈ మిగేల్ మాత్రం హీ వాజ్ వైడ్లీ అక్లైమ్డ్ ఇన్ కేర్ ఆఫ్ కంచర్పాలెం. అవునా? అవును, హీ వాజ్ ఫస్ట్ లీడ్. ఓకే, నాకు అది నాట్ సర్ప్రైజింగ్ అట్ ఆల్, ఎందుకంటే హిస్ పర్ఫార్మెన్స్ ఇంత అబ్యూస్ Too good. సీమ్లెస్ టూ గుడ్. ఇట్లా బట్టర్ కొట్టిన పర్ఫార్మెన్స్ ఉండే. యా, ఐ కాంట్ కంప్లైన్ ఆన్ ఎనీథింగ్ యాక్టింగ్ వైజ్. అండ్ మళ్ళీ క్రెడిట్ ఇవ్వాలి డైరెక్టర్ కి కూడా. ఐ కెన్ ఓన్లీ ఇమాజిన్ లుకింగ్ ఎట్ ద ఓవరాల్ మూవీ, ఐ కెన్ ఇమాజిన్ ఎంత క్రిస్టలైజ్డ్ వీళ్ళకి డైరెక్టివ్ ఉండి ఉంటుందో యాక్టర్ కి. దట్ వాస్ బ్యూటిఫుల్. ఐ మీన్ ద ఫ్యాక్ట్ దట్ దే డెలివర్డ్. యా, మనం ఎట్లయితే చెప్పుకుంటాము ఒకరిద్దరు యాక్టర్లు తప్పు పోతే యాక్టర్ అనొచ్చు, కానీ అందరు యాక్టర్ దగ్గర తప్పు పోతుందంటే యూ హ్యావ్ టు పాయింట్ ద ఫింగర్ సమ్వేర్ ఎల్స్. యా, సేమ్ థింగ్ ఇక్కడ. ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఇస్ ఆల్సో ట్రూ. ఆన్ యావరేజ్ అందరూ బాగా చేస్తున్నారు అంటే అగైన్ ద క్రెడిట్ హ్యాస్ టు గో టు ద డైరెక్టర్. అండ్ ఫర్ ఆల్ జస్ట్ ఫ్రమ్ యాక్టర్స్ పర్స్పెక్టివ్ చెప్పాలంటే ఇట్ వాజ్ అ వెరీ సటిల్ పర్ఫార్మెన్స్. Nothing was over the top, nothing was underwhelming. Wherever it was needed, I mean it was so hand to a glove అంటారు చూడు. ఎస్పెషల్లీ నాకు ఏ సీన్లో నచ్చినాయి. దీస్ ఆర్ సీన్స్ దట్ యూ ఆన్ నార్మల్ బేసిస్ నువ్వు పట్టించుకోవు కూడా. వాడు అప్పు తీసుకున్న వాడు వస్తాడా, వాడు పెద్దన్న పొన్నన్న ఫస్ట్ టైం వచ్చినప్పుడు గోడకి ఇటువైపు ఉంటాడు, గోడకి అటువైపు పొన్నాన్ని ఉంటారు. లెఫ్ట్ సైడ్ ఏమో వీళ్ళిద్దరు ఉంటారు, మిగేలు. అండ్ దే ఆర్ షౌటింగ్ ఎట్ ఈచ్ అదర్, ఆ గోడ అటు ఇటు. దాట్ వాస్ సో బ్యూటిఫుల్ అనిపించింది. ఇట్ వాస్ సో న్యాచురల్. ఇట్ వాస్ లైక్ నేను వాళ్ళ నేబర్ ని గోడ పైన కూర్చొని వింటున్నా వీళ్ళు ఏం కొట్టుకుంటున్నా. దట్ వాస్ బ్యూటిఫుల్. వాళ్ళ మదర్ పోయిన సీన్ వాస్ గ్రేట్. ఇట్ వాస్ ది గ్రేటెస్ట్ సీన్ అంట నేను పర్సనల్లీ. ఐ ఆల్సో లైక్ ఇనీషియలీ అనుకున్నా ఇట్ వాజ్ మిస్ఫిట్ అనుకున్నా. అంటే నీకు ఎప్పుడు ఫీలింగ్ ఉంటుందా దే షుడ్ గో రాంగ్ సమ్వేర్ కమాన్ అని. ఎప్పుడైతే కూతురు ఎంటర్ అవుతుందో, లీలానే కదా? కాదు, లీలు ఇస్ ద మదర్. సారీ, ఈ అమ్మాయి పేరు ఇంకేదో ఉండే సంథింగ్. ఎప్పుడైతే ఆమె ఎంటర్ అయిందో నేను అనుకున్నా ఓ దిస్ ఇస్ షీస్ గోయింగ్ టు బి మిస్ఫిట్ అనుకున్నా. రైట్. ఇన్ ద హోల్ సెటప్. రైట్. సో వెల్ షీ డిడ్. సో వెల్.
ఒక్క అడుగు కూడా ఆమె ఎక్స్ట్రా పెట్టలే. Yeah. అండ్ షీ జస్ట్ ఫిట్ సో వెల్. ఐ డెంట్ ఫీల్ లైక్ నాకు ఆ కొండ పొలం ఫీలింగ్ రాలేదు, నాకు ఏం ఫీలింగ్ రాలేదు. ఐ జస్ట్ డెంట్ ఫీల్ లైక్ ఓ షీఈస్ పర్ఫెక్ట్, షీఈస్ యాప్ట్ ఫర్ దిస్ వరల్డ్ ఆర్ యూనివర్స్ ఉందో దీంట్లో కరెక్ట్గా ఉన్నది. అవును, క్రెడిట్ టు హర్. నా పర్సనల్ అండ్ ఆల్సో వన్ మోర్ సటిల్ యాక్టింగ్ సీన్ ఏంటంటే, వాడు డిటెక్టివ్ చేలా ఉంటాడు కదా, అవును, వెళ్ళి సార్ పక్కా చూసినాక వాడు ఎక్కడికి వెళ్ళాడు, పోయి పట్టుకుందాం సార్ పదండి అంటే, అండ్ దెన్ గణేష్ సేస్ కేసు చదవలేదా మీరు, జస్ట్ ఆ వన్ లైన్ హౌ హీ డెలివర్డ్. వాడు హీ స్టండ్. అప్పటి వరకు వీడు చాలా ఇంటెలిజెంట్ అనుకుంటుండు, గణేష్ మొత్తం ఫ్లిప్ తిరుగుతాడు. ఏంది మీకు కేసు చదవలేదా, వాడు వచ్చిందే వాడిని చంపినందుకు అంటారు కదా. దట్ వాజ్ అగైన్ like polished piece of acting. I mean that guy is, oh he's never ending. వానుకుండాలి ఫ్యాన్ పేజ్. ప్రతి సినిమాలో ఏదో కొత్త పేజ్ తీస్తాడు బయటికి. ఇట్స్ సో ప్రామిసింగ్. అండ్ ఐ మీన్ ఇంత సీజన్డ్ పర్సన్ కి ప్రామిసింగ్ అని వర్డ్ వాడకూడదు, బట్ ఎందుకు వాడుతున్నానంటే ప్రతి సినిమాలో ఏదో ఒకటి కొత్త తీస్తున్నాడు బయటికి. సో ఎక్కడ వరకు ఉంది రేంజ్ అనేది we don't know. We still don't know. We don't see the end of the tunnel ఇక్కడ. అదే అది వస్తూనే ఉంది. సో ఎవడు తెలుసు. నువ్వు చెప్పిన పాయింట్ కి అన్నిటికంటే గట్టి ఉదాహరణ అయితే నాకు మిగెల్ అమ్మ పోయిన తర్వాత వాళ్ళంతా ఆచారాలు చేస్తుంటారు కదా, అప్పుడు మిగెల్ ఏదైతే యాక్టింగ్ చేశాడు దట్ వాజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్. ఎందుకంటే బేర్ అని ఏడవలేదు, కానీ ఆ ఏదైతే మొహం పెడతాడో, ఏదైతే బాడీ లాంగ్వేజ్ పెడతాడో అది నేను మస్తు సార్లు చూసిన. ఇట్ ఇస్ సో రియల్. అది జస్ట్ ఒకలాంటి ఏమంటారు నల్ స్టేట్, వాయిడ్ స్టేట్. వాడే పోతాడు కదా శూన్యం, ఆ ఫీలింగ్ ఉంటది. నాకు ఇంకో సీన్ కూడా, వాళ్ళు ఇల్లు సర్దేసి వెళ్ళిపోతుంటారు కదా, లోపల నుంచి వాడికి వినిపిస్తుంది ఒక బ్రీఫ్ మూమెంట్ కి, లైక్ కమ్స్ టు నార్మల్సీ కొంచెం. వై ఐ లైక్ దట్ సీన్ అంటే దే మేడ్ ఇట్ మనకు కూడా అలా ఉన్నట్టే వచ్చింది ఆ వాయిస్. అండ్ వీఆర్ లైక్ ఒక సెకండ్ కి ఒక ఇట్లా అనిపిస్తుంది, ఏంటిది ఫ్లాష్ బ్యాకా కరెంటా అది అని. ఆ వెనకాలోడు స్టన్ అవుతూ ఉంటాడు. దట్ వాజ్ ఆల్సో టచ్ ఆఫ్ బ్యూటీ అంటే నేను. అండ్ ఇది యావరేజ్ సినిమాల్లో, అంటే మనం రెగ్యులర్ గా చూసే సినిమాల్లో దీన్నే ఎక్కడ తుస్ చేస్తారు తెలుసా. అమ్మ గొంతు వినపడగానే మ్యూజిక్ స్టార్ట్ స్లో మోషన్ లో పెట్టి తల అమ్మ కూడా ఇట్లా వస్తుంది, అమ్మా అమ్మా అనుకుంటూ ఇట్లా మంచి పట్టు చీర కట్టుకుంటూ ఉరుక్కుంటూ వస్తుంది వీడి వైపు. సో వాడు బీజిఎం స్టార్ట్ అవుతుంది, వాడు స్లో మోషన్ లో ఇట్లా కన్నీళ్లతో ఇట్లా చూస్తాడు రూమ్ లోకి. అప్పుడు అమ్మ ఉంటది మంచం మీద ఉండి నవ్వుతుంది, మాయం అవుతుంది. ఇట్లా డిజాల్వ్ అవెంజర్స్ ఎఫెక్ట్ ఇస్తారు. అబ్బా అదే ఇందులో వీళ్ళు ఏం చేశారు, నో స్లో మోషన్, నథింగ్, ఇట్లా నార్మల్ ఆమె ఉన్నట్టే గొంతు వస్తుంది, వీడు వస్తున్నా అని చెప్పి ఇట్లా లోపలికి వెళ్తాడు. And then he realized, this is all in my head. So please, and then we also realize, oh wow. ఫిల్మ్ మేకర్స్ ప్లీజ్ ఇది చూసి నేర్చుకోండి కొంచెం. మీరు మీ స్లో మోషన్ జబ్బు కాదు కానీ అమ్మా అమ్మా నేను పిలిచానమ్మా నిజంగా. బట్ యాక్టింగ్ వైజ్ ఐ థింక్ నథింగ్ టు, ఐ కాంట్ పుట్ ఎ ఫింగర్ ఆన్ ఎనీథింగ్. నేను కూడా, ఇట్స్ జస్ట్ టూ గుడ్ ఆల్ అక్రాస్. ఎస్. నెక్స్ట్ ఏమనుకుందాం ఇప్పుడు, రైటింగ్ అంటున్నా బ్రో, కాకపోతే రైటింగ్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మూట కట్టేద్దాం. అండ్ క్యారెక్టర్స్ మనం క్యారెక్టర్ ఆర్క్, ఇది కూడా యాక్చువల్లీ క్యారెక్టర్ ఆర్క్ ని మనం యాక్టింగ్ కింద రాయచ్చా? ఓకే, నో ఇట్స్ రైటింగ్, మన ఇష్టం. మనం ఏ మూట కడితే ఆ మూట ఎత్తాలి వీళ్ళు ఆడియన్స్. సో ఇదే రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ క్యారెక్టర్స్, ఆల్ ఆఫ్ దట్, సెట్ డిజైన్, మార్కెటింగ్ అన్ని ఒకటి. సో ఇందులో కూడా డైలాగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ ఓవర్ ద టాప్ లేకుండా ఎక్కడ, కొలోక్వియల్ అండ్ రిస్ట్రెయిన్డ్. ఈవెన్ దో ఒక సైంటిస్ట్ ఒక అమ్మాయికి టైం ట్రావెల్, డేజావు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఎంత కొలోక్వియల్ గా, ఎంత సింపుల్ టర్మ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశాడంటే నాకు నమ్మకం కలగలేదు నేను తెలుగు సినిమానైనా చూసేది అని. నేను కళ్ళు ఇట్లా నలుపుకున్నా, చెవులు క్లీన్ చేసుకున్నా, కారం చల్లుకున్నా, ఏంది నిజమేనా, వాట్ ఈస్ హ్యాపెనింగ్, నేనేమైనా ఇదేనా తప్పు లాంగ్వేజ్ లో పెట్టినానా, లేకపోతే నా నెత్తిలో హెడ్, నా మైండ్ వాయిసెస్ ఇవి అనుకున్నాను. ఎట్లా అంటే సింపుల్ గా ఒక ప్రవహిస్తున్న నది ఎగ్జాంపుల్ ఇచ్చేసి, విచ్ ఇస్ సో ఈజీ టు రిలేట్. ఆ నదికే నువ్వు ఇట్లా లూప్ పెట్టినావు అంటే ఆ వాటర్ ఫ్లో ఇట్లా వెళ్తే ఎవరికైనా అర్థమవుతుంది.
దీన్ని నువ్వు కంపేర్ చేయి మన క్రిస్టోఫర్ నోలాన్ ఫర్ ఎగ్జాంపుల్ యూనో హైట్స్ ఆఫ్ హైట్ స్టాండర్డ్స్ యా ఇంటర్స్టెల్లార్ లో ఆస్ట్రోనాట్స్ రాకెట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత వాడు ఫిజిక్స్ ఎక్స్ప్లెయిన్ బై ద వే చేస్తాడు మనం పేపర్ లో బుక్ గుర్తూర్చి అది ఎట్లుంటుంది తెలుసా డైగ్రెస్ అవుతాం మనం మళ్ళీ అందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం లెటర్స్ బస్ ఎక్కిన తర్వాత అవును ఇది తిలక్ నగర్ పోతారా అయితే వాడు కండక్టర్ చెప్తున్నాడట తిలక్ నగర్కి ఎట్లా వెళ్తుంది తెలుసా ఇప్పుడు మనము ఇక్కడ అంబర్పేటలో ఉన్నాం అంబర్పేట నుంచి తిలక్ నగర్ 800 meters ఉన్నది 800 meters మనం ఫాస్ట్కి వెళ్ళాలనుకో ఇట్లా వాళ్ళు మన ఇంటర్స్టెల్లార్ లో వాడు అట్లనే అనిపించింది వాడు రాకెట్ ఎక్కిండు లాంచ్ అయిపోయింది స్పేస్కి వెళ్ళిన బయలుదేరిను అందరు కూర్చుండ్రు అప్పుడు మెల్లిగా ఒకటికి వెలిగింది అరే అంత బాగా వామహల్ ఎట్లుంటది ఎవరైనా చూసిందా మీకు గుర్తుపడతారా పెన్ పేపర్ ఇవ్వండి చూపిస్తా అరే అండ్ దట్ ఈస్ బ్యాడ్ ఎక్స్పోజిషన్ ఇట్స్ హారబుల్ అందుకనే మన ఆదిత్య 369 రీల్ లా అదే వీడియో పెట్టి బొక్క దూర్చి బ్యాక్గ్రౌండ్ లో మాత్రం దిస్ వీల్ దిస్ గేర్ కమ్ హియర్ నాట్ దిస్ ఓకే ఐల్ డు షో అనదర్ కమ్ హియర్ ఓ గాడ్ క్లాసిక్ అది సో దే డిడ్ ఎక్స్పోజిషన్ బెటర్ దెన్ క్రిస్టోఫర్ నోలన్ ఇట్స్ అ బిగ్ థింగ్ అది చెప్పుకోవాల్సిన విషయం ఉట్టి దానికోసం వీళ్ళు ఒక 100 million ఇవ్వాలి నిజంగా చెప్పాలంటే ఎంత సింపుల్ గా చెప్పారు ప్లీజ్ మాకు కూడా చెప్పొచ్చు కదా ఎక్స్పోజిషన్ ఎట్లా చేయాలి వాళ్ళు అండ్ నాకు ఆ సీన్ లో ఇంకోటి ఇంట్రెస్టింగ్ తెలుసా వాడు వెనకాల బోర్డు కూర్చుంటాడు మిగేలు అట్లా అమ్మ స్టార్ట్ చేసిండ్రా అన్నట్టు కూర్చుంటాడు ఇట్ ఈస్ అమేజింగ్ ద వెరీ థాట్ దట్ బేఫిల్ సెటప్ చేయడం యా అండ్ నీకు నరేషన్ లో కూడా ఆ రైటింగ్ కూడా ఎంత బాగుండే అంటే అండ్ వీళ్ళ థాట్ ప్రాసెస్ వీళ్ళ ప్లానింగ్ స్టార్టింగ్ లో మిగేల్ ని జైల్లో చూపిస్తారు ఆ పుస్తకంలో రాస్తారు ఇది నా ఆఖరి ఇది అని అక్కడ ఆ అమ్మాయి దగ్గర ఇది నా మొదటి ఇది అని అట్లా జక్స్టపోజ్ చేస్తారు ఎండింగ్ అండ్ స్టార్టింగ్ అట్ ద సేమ్ టైం సో అది చూసేటప్పుడు నిజంగా దాన్ని నువ్వు రెండోసారి చూస్తే గానీ యూ కాంట్ అప్రిషియేట్ ద ఫుల్ క్వాలిటీ అది వాళ్ళు ఎట్లయితే పెట్టారో అండ్ టిపికల్ గా నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఒక టైం ట్రావెల్ ఒక టైం లూప్ బేసిస్ నువ్వు సినిమాలు చేస్తున్నావు అంటే అది నిజంగా అది 2 సార్లు చూస్తేనే గానీ నీకు అది మొత్తం దిగాలి ఎందుకంటే వాళ్ళు చేసేదే ఆ కాన్సెప్ట్ చేస్తున్నారు లూప్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కరెక్ట్ సో నువ్వు ఒకసారి చూస్తే ఇట్ ఇస్ జస్ట్ హాఫ్ లూప్ నువ్వు 2 సార్లు చూస్తే కానీ ఫుల్ లూప్ పూర్తి కాదు అండ్ విచ్ ఇస్ ఆల్సో వై నేను ఏమంటున్నా అంటే ద ప్రిమైజ్ ఆఫ్ ద స్టోరీ ఏదైతే ఉంటుందో మెయిన్ ప్లాట్ ఏదైతే ఉంటుందో దిస్ మూవీ ఈజ్ ఆల్సో గుడ్ ఎగ్జాంపుల్ దట్ ఎన్ని రకాలుగా మెయిన్ ప్లాట్ ని హైలైట్ చేసినావు ఎస్ ఈవెన్ ద వే ద స్క్రీన్ ప్లే గోస్ నీ నారెటివ్ లో కూడా నీ డైలాగ్ లో కూడా నీ ఫోకస్ పాయింట్స్ ఎక్కడెక్కడ పెట్టాలి వీళ్ళు అన్నిటిని లెవరేజ్ చేసిండ్రు అవును దేన్ని కూడా వదలలే అండ్ దట్ ఈస్ అనదర్ గ్రేట్ థింగ్ నాకు రైటింగ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ నాకు ఏమనిపించింది అంటే సరే మనది టైం ట్రావెల్ బేస్డ్ సినిమా ఓకే ఫైన్ కానీ దాన్ని ఎంత లైట్ గా వాడగలుగుతామో అంత లైట్ గానే వాడేద్దాం మన ఫోకస్ అది కాదు మన మెయిన్ ఫోకస్ వచ్చి క్యారెక్టర్స్ మన మెయిన్ ఫోకస్ వచ్చి రిలేషన్షిప్స్ అండ్ వీళ్ళకున్న ఎమోషన్స్ అది కరెక్ట్ సో దాని మీద స్ట్రెస్ చేద్దాం ఆ టైం ట్రావెల్ అనేది జస్ట్ అట్లా ఒక టెంప్లెట్ లాగా ఒక స్కెలిటన్ లాగా వాడి వదిలేద్దాం అని ఏదైతే డిసైడ్ చేశారో దట్ ఈస్ వాట్ మేడ్ ద డిఫరెన్స్ నా మైండ్ లో ఎందుకంటే మళ్ళీ నువ్వు క్రిస్టోఫర్ నోలన్ మూవీస్ తో కంపేర్ చేసావు అనుకో ఇన్సెప్షన్ కూడా ఎందుకు బచాయించిందంటే ఈ క్యాప్రియా గార్డ్ వచ్చి బాబు ఇట్లా కాదు వాళ్ళు చేసింది ఖతర్నాక్ చేసిండు కానీ ఎందుకంటే క్యాప్రియా గార్డ్ వచ్చేసి లేదు వీడికి ఒక హ్యూమన్ ఎలిమెంట్ ఉండాలి ఈ కాప్ గార్డ్ క్యారెక్టర్ కి ఇట్లా ఓన్లీ సైంటిఫిక్ ఓన్లీ డ్రీమ్ ల్యాండ్ ఇదే పెడితే బానే ఉంది కానీ కాబ్ అనే క్యారెక్టర్ లియోనార్డో చేసింది ఆ క్యారెక్టర్ కి ఆ బ్యాక్ స్టోరీ వాడికి ఉన్న ఇమోషనల్ జర్నీ ఏదైతే ఉందో వాడు వైఫ్ తో అది మొత్తం వీడి లాక్కొచ్చిండు లోపల అది లేకుండే విచ్ ఆల్సో అగైన్ ఎంఫసైజ్ ఆ ఫ్యాక్ట్ ఏంటంటే గ్రేట్ యాక్టర్స్ ఆర్ ఆల్సో గుడ్ రైటర్స్ వాళ్ళకి ఆ ఎలిమెంట్లు తెలుస్తాయి సో ఐ మీన్ ఇట్ థాట్ నాకు ఇట్లా వచ్చింది నాకు తెలుసు కదా ఇట్లా చాలా థాట్స్ ఉంటాయి నాకు ఆఫ్ కోర్స్ పిత్తులు కూడా అట్లనే వస్తాయి కానీ పిత్తులు ఇదో నేను ఎవ్రీ 2 hours ఒకటి వేస్తాను ఇలా కాదు ఇట్లా అర్థం లేకుండా సమయం సందర్భం అని ఒకటి ఉంటుంది మీ మొత్తం అపార్ట్మెంట్ అసోసియేషన్ లో అనౌన్స్ చేస్తారు ఇట్లా ఎందుకు 2 గంటలు సైలెంట్ పోతుంది బ్రూట్ దగ్గర చూసి నేర్చుకోండి పద్ధతిగా ఎప్పుడంటే అప్పుడు కాకుండా
సో ఆ డిఫరెన్స్ అనేది ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే ఈవెన్ దో ఒక చాలా హైలీ సైంటిఫిక్ టెంప్లెట్ ఉన్నా అవును. బ్యాక్ స్టోరీ ఉన్నా దాని మీద అంతగా పెద్ద వాళ్ళకి ఇన్సెక్యూరిటీ లేకుండే అరే ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి దీని నిట్టి గ్రిటీస్ లో పోవాలి మనము మన కాంపిటెన్స్ బయటపడాలి, exactly. మనకి ఎంతో నాలెడ్జ్ ఉంది అది ఇది అని. మన టైం మెషిన్ అంటే అది ఊర్లో ఉన్న ఆ టైం మెషిన్ జింగ్ బ్యాంగ్ విఎఫ్ఎక్స్ ఉండాలి, అవును. ఏమి ఏం లేదు. అది ఎట్లుంది ఆ టైం మెషిన్, కరెక్ట్. ఎంత బాగుండేది. ఆ ప్రొడక్షన్ డిజైన్ ఎవరు చేసినారో కానీ సినిమాకి ఇట్ వాస్ సో గుడ్, ఎంత బిలీవబుల్ ఉండే అది. ఏదో కమ్యూనిస్ట్ రష్యాలో ఏదో మెషిన్ లాగా ఉండే అది. కరెక్ట్. సూట్స్ ద ప్లేస్ దే ఆర్ ఇన్, ఎగ్జాక్ట్లీ. విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మన దగ్గర ఏంది చిన్న గుడిసెలో వాళ్ళు ఎట్లా ఖతర్నాక్ డిజైన్ చేస్తారంటే అది నీకు అర్థం కూడా కాదు, ఇది పాసిబుల్. ద సింప్లిస్టిక్ అప్రోచ్, ఫస్ట్ ప్రిన్సిపల్ థింకింగ్ అంటారు చూడు, దట్ ఈస్ వాట్ దే హావ్ టేకెన్. వాళ్ళు దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు అనిపిస్తుంది. యా, అండ్ ఈ విషయంలో పోల్చడానికి ఏముంది అంటే ఒకే ఒక జీవితం ఉంది, ఒకే ఒక జీవితం. అందులో టైం మెషిన్ ఎట్లా చూపిస్తారు, ఏదో ఒక సొఫిస్టికేటెడ్ మెషిన్ లా చూపిస్తారు, అండ్ అది తిరిగేది విఎఫ్ఎక్స్ చూపిస్తారు ఫుల్. ఇందులో అది కూడా అవసరం లేదు, అది కూడా అవసరం లేదు. అండ్ దిస్ ఇస్ ఫార్ బెటర్. అవును, దిస్ ఇస్ ఫార్ బెటర్. నాట్ కంప్లైనింగ్. ఒకే ఒక నాట్ కంప్లైనింగ్ అట్, ఎందుకంటే వాళ్ళు కూడా ఇమోషన్స్ మీద, రిలేషన్స్ మీద, క్యారెక్టర్స్ మీద ఎక్కువ పోయారు, అందుకనే ఆ మూవీ అంత బాగుంది. బట్ ఈ మూవీలో ఈవెన్ దిస్ థింగ్, ఆ మెషిన్, ఇట్ వర్క్స్ సో వెల్. అవును, బ్రిలియంట్. నాకు చెప్తున్నా కదా, థైగా అంత పర్ఫెక్షన్ ఉన్నాను ఆరంభంలో. యా. అండ్ నా ఒక్కటే ట్రాజెడీ ఏంటంటే టైగా ప్రాత కూడా వీళ్ళకే పట్టింది. ఒక రికగ్నిషన్ లేదు, ఒక ఫండింగ్ లేదు, ఒక మానిటరీ గెయిన్స్ లేవు, ఏం లేవు. ఇండస్ట్రీ వింటున్నారా అంటే ఇండస్ట్రీ చూస్తున్నారా, మనం వింటున్నారా అంటున్నాం, వాళ్ళు చూస్తున్నారా అంటున్నాం. అది ఇట్లా అయితే కలిసి మనం సిట్టింగ్ వేయాల్సి అంతే, కంపల్సరీ. మీకు మన లిసనర్స్ లో ఎవరికైనా అంత రీచ్ ఉన్నదా, ఆరంభం ఎవరు తీసిండో చెప్పండి ప్లీజ్. మాకు ఇట్లా చిల్లర గూగుల్ సెర్చ్ చేసి కనుక్కునేది లేదు. లేదు, మీరే కనెక్టింగ్ పీపుల్ చేయండి. అండ్ రైటింగ్ లో, ప్లాట్ లో చూస్తే నాకు ఒకటే ఏముండే అంటే, వీడు రెండోసారి ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినప్పుడు జైల్లో ఉన్న మిగేల్ మాయమైపోవడము, యాక్చువల్ గా రెండోసారి కాదు, మూడోసారి వాడు మాయం ఎలా అవుతాడు, వాడు మాయం ఎందుకు అవుతాడు, అండ్ వాడు మాయమే అవుతాడు అని ఖచ్చితంగా వీళ్ళకి ఎట్లా తెలుసు, దట్ వాజ్ గ్లాస్డ్ ఓవర్ అ లిటిల్ బిట్. ఓకే, నేను దాని గురించి ఆలోచించాను, అర్థం కాలేదు యాక్చువల్గా. థర్డ్ టైం చూసినప్పుడు అర్థం, నాకు ఒక థియరీ ఉండే నాకు. దే ఆల్వేస్ న్యూ దట్ ఈస్ వాట్ వాజ్ సపోజ్ టు హ్యాపెన్. డేజావు ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు ఇది నాతో అవుతోంది అంటావు, దెన్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక కంట్రోల్ డేజావు ఇన్సైడ్ చేస్తున్నారు. సో బికాస్ ఆఫ్ విచ్ ఒక పర్సన్ ఒక డిఫరెంట్ పర్సన్ గా వస్తున్నాం, యు ఆర్ గోయింగ్ బ్యాక్ అండ్ రీలివింగ్ కదా. ఎప్పుడైతే డేజావు అయిపోతుందో, నీకు ఆ ఫీలింగ్ అయిపోతుందో, యు ఆర్ సపోజ్ టు స్విచ్ అవుట్. కరెక్ట్. నీకు ఎప్పుడైతే ఆ డేజావో ఫీలింగ్ అన్నట్టు పోతుందో, యు ఆర్ స్విచ్చింగ్ అవుట్. వాడు ఆ లూప్ చూపించింది చూడు, ఆయన ఆ లూప్ లో ఉన్నప్పుడు వాడొకడు టంకీలో ఉండేనా, అవును, ఇంకోడు వెళ్ళిండు ఆ లూప్ లోకి. ఓకే, ఇప్పుడు వాడు అది ఆఫ్ చేసే వరకు వీడి లూప్ లో వెళ్తూనే ఉంటాడు. వాడు ఎప్పుడైతే మళ్ళీ వీళ్ళు ఆపుతారో డేజావో ఎక్స్పీరియన్స్ ని, ఈ లూప్ లో వెళ్తున్నాడు, వీటితో కలిసిపోతాడు. సో దే బికమ్ యూనిటీ అగైన్. అది దట్ ఈస్ ఇది అనుకుంటున్నాను నేను కాన్సెప్ట్. ఫస్ట్ టైం ఏమో వీడు జైల్లో వీడు ఒక్కడే ఎందుకు మిగిలిపోతాడు, అది ఇల్లంతా తగలబడిపోతుంది, అందుకనే వీళ్ళు ఆఫ్ చేయలేకపోతారు దాన్ని. సో హీ కంటిన్యూస్ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ ఇది. నాకేమనిపించింది అంటే, వీడు ఎందుకు మిగిలిపోతాడంటే, ఈ రెండో మిగేల్ వస్తాడు, అవును, వచ్చి పొనాన్ని ఫస్ట్ బయట కొడతాడు కర్రతో, అవును, నెత్తి మీద బాతే ఆడు పడిపోతాడు. అది సెకండ్ డే. లేదు, ఫస్ట్ డే వచ్చి వాడు చెప్తాడా అమ్మ చచ్చిపోబోతుంది అని చెప్తాడా, అందుకనే వాడు వన్ మంత్ డే ఉంటాడు, నేను అమ్మ దగ్గరికి వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు వాడు. సెకండ్ డే అదంతా వాడు ఎక్స్పీరియన్స్ మొత్తం చేయాల్సిందంతా చేస్తాడా వాళ్ళ అమ్మతో. దట్ వాస్ ద డే ఈ సపోజ్ టు బి సెంట్ బ్యాక్. కానీ అప్పటికే ఈ పొన్నాన్న వచ్చి మొత్తం తగలబెడతాడు. అండ్ హీ ఆల్సో గెట్స్ ఇంజూర్డ్. ఎవడు, మన సుబ్రహ్మణ్యం సైంటిస్ట్. అవును. సో కాకపోతే ఈ రెండో మిగేల్ వచ్చి అది ఆపుతాడు ఆ మెషిన్. ఆ మిగేల్ గాడు ఉంటాడు ఇంకా టబ్ లోనే. అవును. ఈ రెండో మిగేల్ గాడు వచ్చి ఎక్స్పెరిమెంట్ ఆపితే అప్పుడు వాళ్ళు చేస్తాడు. అవును, అందులోకి వెళ్ళి. కరెక్ట్. సో ఓవరాల్ అది పెద్ద ప్లాట్ హోల్ అనట్లేదు. ఇట్స్ జస్ట్ నాకు అది క్లియర్ గా లేదు యాక్చువల్గా. కొంచెం గ్లాస్ ఓవర్ చేసినట్టు అనిపించింది. ఇంకోటి ఏంటంటే, ఈ టైం లైన్ ఏదైతే ఉందో, యాక్చువల్గా ఈ మిగేల్ ఆ జైల్లో 2.5 సంవత్సరాలు ఉన్నాడు అనేది, అది ఇట్స్ నాట్ సో ఈజీ టు క్యాప్చర్. ఎస్పెషల్లీ నువ్వు ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే అదంతా ఈజీగా నీకు రియలైజ్ కాదు. ఎందుకంటే నాకేమనిపించింది అంటే,
ఈ సుబ్రహ్మణ్యం ఇల్లు మెషినరీ అంతా తగలబడిపోయిన తర్వాత ఈ మిగేల్ గాడు బయటకు వచ్చి ఈ అమ్మాయితో పోయి ఎక్కడికో టక్కని ఎక్స్పెరిమెంట్ మళ్ళీ ఎట్లా చేయగలిగాడు? ఆ మెషినరీ అదంతా ఒక దగ్గర ఎస్టాబ్లిష్ చేయాలి కదా మళ్ళీ. యా, అంటే వాడు ఆ నోట్స్ అన్ని బయటకు తోసేస్తాడు, పడేస్తాడు సుబ్రహ్మణ్యం సైంటిస్ట్. యా, సో టెక్నికలీ ఏంటంటే మూడో ఫైనల్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు వాళ్ళు 2.5 సంవత్సరాల తర్వాత చేస్తున్నారు. అవును సో వాళ్ళకి 2.5 సంవత్సరాలు పట్టింది అవును ఆ ఎక్విప్మెంట్ ఆ ఇన్ఫ్రా అంతా తెచ్చుకోవడానికి. అవును. సో దాట్ వాజ్ జస్ట్ ఇట్లా చక్కని వెళ్ళిపోయింది అది. సో అది అంత రియలైజ్ కాలేదు నేను. సెకండ్ వాచ్ నాకు అర్థమైంది, ఓకే దిస్ ఇస్ యాక్చువల్లీ 2.5 years, యా విచ్ ఇస్ నాట్ అ ఫ్లా, బట్ ఇట్ ఈస్ ఆ ఫస్ట్ టైం వాచ్ లో డెఫినెట్లీ అది కొంచెం ఇట్ మిస్సెస్ యువర్ ఇది attention. నేను అంటే నా స్మార్ట్ ఉంటే ఫస్ట్ టైం లో నన్ను అంటావు అట్లానే అంటావులే. సో ఐ థింక్ ఇంకేమైనా ఉందా? రైటింగ్, డైలాగ్, క్యారెక్టర్, స్క్రీన్ ప్లే? ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్. ది ఓన్లీ మంచి మంచి మూవీలతో ఇది పంచాయతీ. ది ఓన్లీ అదర్ థింగ్ ఇస్ మనం టచ్ చేసాము ముందు పేసింగ్ లో బిల్డప్. వాళ్ళు Build-ups, yeah. ఎంత బాగా బిల్డ్ చేశారు. బట్ ఇట్స్ నాట్ జస్ట్ ద బిల్డప్. బిల్డప్ కి ఎంత టైం తీసుకోవాలో అంత టైం తీసుకున్నారు, ఏమి తొందర లేకుండా. ఏది ఒక్క ఆవగింజ కూడా ఎక్స్ట్రా లేదు, ఇక ఆవగింజ అంత తక్కువ లేదు. యా, ఐ మీన్ దే జస్ట్ నేల్డ్ ఇట్ టు ద డాట్ అనిపించింది నాకు ఈ మూవీ. అండ్ ఆ కామెంట్ నే ఇంకా ఫర్దర్ నువ్వు డిస్క్రైబ్ చేస్తే చేయాలా? లేదు, నేను చేస్తున్నా. బిల్డప్ కి ఎంత టైం తీసుకోవాలో తీసుకున్నారు, కానీ తర్వాత వచ్చేది మెయిన్ వస్తుంది. నువ్వు దేనికైతే బిల్డప్ చేస్తున్నావో ఆ పంచ్, ఆ ఎఫెక్ట్, అక్కడ కూడా ఎంత టైం తీసుకోవాలో తీసుకుంటున్నారు. ఓవర్ ఎక్స్ప్లెనేషన్ లేకుండే, డ్రాగ్ లేకుండే. అండ్ దాని తర్వాత ఫేజ్ అవుట్ కూడా వితౌట్ ఎనీ హరీ, వితౌట్ ఎనీ ఇది అయ్యో రిటెన్షన్, ఆల్గోరిథమ్ ఏమీ లేదు. మిగేల్ ఫస్ట్ టైం ఎప్పుడైతే రియలైజ్ అవుతాడో అమ్మ పోయింది అని, పడుకున్నది కాదు, మంచి లేదు అన్నప్పుడు ఆ సీన్ మాత్రం ఎంత బ్యూటిఫుల్ గా బ్యాక్గ్రౌండ్ నాయిస్. ఆ రూమ్ లో కూడా లేరు వాళ్ళు, పాన్ అవుట్ ఇంటి బయట షాట్స్ చూపిస్తున్నారు, పక్షులను చూపిస్తున్నారు. ఇట్ ఇస్ సో గుడ్. అంటే ఈ స్టఫ్ ని మనము ఏదో పాత సినిమాలు చూసేవాళ్ళం ఇట్లాంటి ట్రీట్మెంట్. అండ్ ఇట్ వాస్ సో గుడ్ టు సీ దట్ అగైన్, you know, which gives that effect. నిజంగా this is again it's a testimony that they knew so well what they are doing. Competence. Yeah, competence and unbelievable clarity unde. Yeah, so I guess ఈ డిపార్ట్మెంట్ గురించి you know that was it. అంతే, ఈ మూట కట్టేసినాం. మళ్ళీ షేక్ గారు తిట్టుకుంటాడు, అప్పుడు పోగొడుతూనే ఉంటాం, ఇట్లా తిట్టాలు కూడా మస్తు తిడుతున్నాం మేము. తిట్టాలి నాకైతే మాటలు వస్తలేవు, ఎట్లా ఏం తిట్టాలి, ఏది పికప్ చేయాలో నాకు తెలియదు. పొగడే అవకాశాలు తక్కువ ఉంటాయి, చాలా లేవు అన్ఫార్చునేట్లీ మన దగ్గర. ఎప్పుడో ఒక మసూదా వస్తుంది, ఎప్పుడో ఒక ఆరంభం వస్తుంది. యా, ఇట్స్ సో రేర్. ఎప్పుడో ఒక నీ మేము వస్తుంది. రోజు చేస్తా అంటే చేయవు నువ్వు, తీరిగ్గా ఎప్పుడో సంవత్సరానికి 2 చేస్తావు నువ్వు. పోగొడదామంటే ఛాన్స్ ఇవ్వవు. నెక్స్ట్ వచ్చేసి అనదర్ బిగ్ కాంట్రిబ్యూషన్ బ్రోడ్. ఇది కూడా ఒక మూట. మ్యూజిక్, సౌండ్ డిజైన్, BGM, ఈ 3. నువ్వు షాక్ అవ్వాలని రెడీ ఉన్నావా? ప్లీజ్ గో హెడ్. ఐ లవ్ ద లిరిక్స్ ఆఫ్ ద సాంగ్స్. ఏం మాట్లాడుతున్నావు? ఇండస్ట్రీ ప్లీజ్, ఇండస్ట్రీ. వీడు కూడా లిరిక్స్ ని అక్షరాల మీద పట్టింపు ఉంది, వాడు ఫోకస్ చేస్తున్నాడంటే ఊహించుకోండి. అసలు చేశాను, నేను చెయ్యను, అసలు నాకు పాటతో సంబంధం లేదు, నాకు వినాలని లేదు. అలాంటిది. అండ్ యు నో వై నాకు ఫుల్ ప్రిపేర్డ్ అయిన పాయింట్కి. నేను ఎందుకు విన్నది ఆ పాటలు, ద వే ఆ డైరీలో ఏదైతే లాంగ్వేజ్ వాడిండో మిగేల్, దేర్ వాజ్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఏమంటారు దాన్ని, దాన్ని ఓ మిస్టరీ ఉండేదానికి, ఓ సమ్ రిథమిక్ పోయిటిక్ ఇది ఉండేదానికి. లైక్ అ రైటర్. యా, ఇట్స్ లైక్ ఎ రైటర్ అండ్ బట్ మోర్ దెన్ ఎ రైటర్ అనిపించింది. ఎట్లా అంటే ఖలీల్ జిబ్రాల్ ఉంటుంది కదా, ఇఫ్ యు రెడ్ ఖలీల్ జిబ్రాల్, హీఈస్ వెరీ పోయిటిక్. వాడు ప్రోజ్ రాస్తుంటాడు, కానీ యూ ఈవెన్చువల్లీ కెన్ హియర్ ఎ ట్యూన్ ఇన్ యువర్ హెడ్ అది చదువుతున్నప్పుడు. అండ్ వీడి డైరీ నరేషన్ ఎప్పుడైతే వచ్చిందో, దే ఆర్ ఆల్ వెరీ పోయిటిక్. ఒక ట్యూన్ ఉండే, ఒక టైప్ ఆఫ్ రిథమ్ ఉండే ఆ వర్డింగ్ కి, ఆ సెంటెన్స్ ఫార్మేషన్ కి. యా, అండ్ ఐ వాస్ థింకింగ్, ఓకే వీళ్ళు దీంట్లోనే ఇంత మ్యూజిక్ సెన్స్ వాడేసిండ్రు, వీళ్ళ పాటలు ఏం చేస్తారు అనుకున్నా. ఓ దే జస్ట్ like went to a different level. ఆ లిరిక్స్ తోటి, ఐ మీన్ ఫస్ట్ సుబ్రహ్మణ్యం ఆ మోంటాజ్ లో ఒక సాంగ్ వస్తుంది. నా ఫేవరెట్ అయితే మిగేల్ ఇంకా ఈ అమ్మాయిది. సో
ఎంత మెలోడిక్ ఉండే It was romantic, yet Yeah. it was not romantic. యా You know, it was innocent, యా yet it was not very innocent. ఎన్ని ఉండే అంటే అందులో Yeah. ఆ వర్డ్ ప్లేలో కానీ ఆ లిరిక్స్ లో కానీ అండ్ ఐ వాజ్ ఫీలింగ్ వీడు వేరే మూవీలోకి ఎందుకు సాంగ్ రాయట్లేదు వింటా నాకు లిటరలీ అదే అనిపించింది సార్ వీడు వేరే మూవీలకు కూడా పాటలు రాస్తే నేను వింటా కదా ఎందుకు రాస్తలేడు అనుకున్నాను నేను. అదే కదా. బట్ the lyrics of the song was pure genius అనిపించింది అండ్ వితౌట్ ఎక్సెప్షన్ అగైన్ మెలోడియస్. కానీ ఐ అండర్స్టాండ్ దట్ ఇట్ మైట్ నాట్ హ్యావ్ ఎ కమర్షియల్ వాల్యూ ఈ పాటలకి బట్ షియర్ ఫ్రమ్ ద క్వాలిటీ పర్స్పెక్టివ్ కదా దే వర్ బ్రిలియంట్ అనిపించింది. Yeah. నేనైతే ఈ మధ్య కాలంలో అసొంటి లిరిక్స్ వినలే. యా నాకైతే ఈ ఆల్బమ్ ఈజీగా రిపీట్ లిసన్ లైక్ ఇట్ ఇస్ సో గుడ్. అండ్ ఒక సీక్రెట్ విషయం ఏంటి అంటే అఫ్ కోర్స్ చేయరు, బట్ ఈ సినిమాలో సౌండ్ డిజైన్ పరంగా చూస్తే ఎన్ని అంబియంట్ సౌండ్స్ ఉండే అంటే అడవిలోది యూనో స్ట్రీమ్ ఆఫ్ వాటర్ అయినా అసలు ఎన్ని అంబియంట్ సౌండ్స్ ఉండే అంటే బీజిఎం కూడా ఎక్కడైతే వాడారో చాలా మినిమలిస్టిక్ ఉండే బీజిఎం. Yeah. గమనించావా? అవునవును. జస్ట్ ఒక వయలిన్ లేకపోతే ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ చాలా మినిమలిస్ట్ ఉండే అండ్ ఎక్కువ ఈ ambient సౌండ్సే ఉండే అవును చుట్టుపక్కల ఏమున్నాయి అనేది. అవును. స్టార్టింగ్ సీన్ లో కూడా అంతే, అవును ఒక్క మ్యూజిక్ ఉండదు, ఒక్క ఫ్లాష్ బ్యాక్ ఉండదు. ఆ స్టార్టింగ్ ఫ్రేమే బ్యూటిఫుల్ ఫ్రేమ్, మళ్ళీ అది చాలా ఫోటోగ్రఫిక్ కామింగ్ ఫ్రేమ్. ఫ్రేమ్ అది. ఆ పడవ ఇట్లా పోతుంటది రివర్ లో అండ్ దాని తర్వాత ఈ అడవి నుంచి ఈమె నడుచుకుంటూ వస్తుంది, అంతా వర్షం పడే సౌండ్లు వస్తుంటాయి. అండ్ ద సౌండ్ డిజైన్, దట్స్ వై ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మినిమలిస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ద సాంగ్స్, మెలోడియస్ సాంగ్స్ అండ్ వన్ అట్ ఆ లిరిక్స్. వాహ్, ఇట్స్ అ కంప్లీట్ మోటా, సో గుడ్ నిజంగా. అండ్ ఈవెన్ విజువలైజేషన్ బ్రోట్, ఇది ఎస్పెషలీ తెలుగు ఇండస్ట్రీలో మాట్లాడుకోవాల్సిన పాయింట్. ఇది టైం ట్రావెల్ చూపిస్తున్నావు, అవును ఎలా చూపిస్తావు బ్రో అన్న సినిమా కూడా ఉంది అందులో మనం చూసాం. అందులో వేరే ఛాలెంజెస్ ఉండే, వేరే ఛాలెంజెస్ ఉన్నాయి, బట్ ఇందులో చూడు అసలు ఏమన్నా బడ్జెట్ గానీ ఏమన్నా పైసలు కాల్చుకున్నట్టు గానీ ఏమన్నా అనిపించిందా? ఎంత లో బడ్జెట్ లో. అఫ్ కోర్స్ ఆ మొదటి టెస్ట్ ఏదైతే ఎక్స్పెరిమెంట్, మొదటి ప్రయోగంలో వాడు శూన్యంకి వెళ్తాడు, ఇన్ఫినిటీ. ఇది ప్రేక్షకులు ఒకసారి క్లారిఫై చేయండి, శూన్యంని ఈ సినిమాలో వీళ్ళు ఇన్ఫినిటీకి వాడారు పదం, కానీ నిజంగా శూన్యం ఇన్ఫినిటీకి వాడతారా? ఎందుకంటే శూన్యం నేను జీరో నథింగ్నెస్ అట్లా అనుకున్నా గానీ నిజంగా ఇన్ఫినిటీకి కూడా తెలుగులో పదము శూన్యమేనా? కాదు. నా ఒక ఫిలాసఫీ ఉన్నది కానీ ఇట్స్ నాట్ ద టైమ్ ఆర్ ప్లేస్. ఇది ఇంగ్లీష్ పాడ్కాస్ట్ కి రైట్ సంబంధించి. సో ఫుల్ కామెడీ, ఫుల్ కామెడీ. ఎంత కామెడీ అంటే సాయి కిరణ్ మళ్ళీ ఊరికే పాడ్కాస్ట్ వినడానికైనా వాడు శ్రీకరణ్ శ్రీకరణ్ ఏదో ఒకటి రా నీ పేరు శ్రీ, పాడ్కాస్ట్ వినడానికైనా కానీ ఊరికైనా ఫ్లైట్లలో తిరుగుతాడు. అంత కామెడీ పాడ్కాస్ట్ కామెడీ ఉంది మెటీరియల్. సో నాకు అదే డౌట్ ఉండేది, నిజంగా ఏదో క్రియేటివ్ లైసెన్స్ తీసుకున్నారా వీళ్ళు లేదా శూన్యమే? ఇట్స్ ఎ వెరీ డిస్టెంట్ స్పిరిచువల్ కాన్సెప్ట్. స్పిరిచువల్లీ ఐ కెన్ సీ వై యూ కెన్ యూజ్ ద సేమ్ వర్డ్, అవును, బట్ ఇట్ ఈస్ ద సేమ్ కదా. అది మన ఫిలాసఫీలో వస్తుంది, కానీ వాళ్ళ ఫిలాసఫీ వెస్టర్న్ ఫిలాసఫీలో ఇట్స్ నాట్. వాళ్ళకి ఎందుకు ఏం సంబంధం లేదు దీంతో. నో ఐఎమ్ జస్ట్ సేయింగ్, బట్ ఎనీవేస్ డైగ్రెస్ అవుతున్నాము. బట్ అది క్లారిఫై చేయండి, ఒకవేళ కాదు అంటే ఇన్ఫినిటీకి యాక్చువల్ పదం ఏంటి తెలుగులో? సో ఆ విజువలైజేషన్ బ్రోడ్, వీడు శూన్యంకి ఎట్లా వెళ్ళాడు, అది ఎలా ఉంటుంది చూడడానికి అంటే అఫ్ కోర్స్ అది స్ట్రేంజర్ థింగ్స్ ఇన్స్పిరేషన్, అది విచ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఓకే, అబ్సల్యూట్లీ ఫైన్, నాట్ ఎ ప్రాబ్లం లేదు. ఎందుకంటే స్ట్రేంజర్ థింగ్స్ లో ఇంకా వేరేది ఏమి కాపీ కొట్టలేదు, సో దట్ ఇస్ ఫైన్. అవును, అబ్సల్యూట్లీ. నెక్స్ట్ టైం ఏం చూపిస్తారు, అది ఎలా చూపిస్తారు అంటే వాడు జస్ట్ ఆ టబ్ లో బాగా షేక్ అవుతున్నట్టు కొట్టుకుంటున్నట్టు చూపిస్తారు. అండ్ అది ఎలా సెల్ చేశారు అంటే దే సోల్డ్ ఇట్ విత్ ది ఆడియో. ఇట్ ఈస్ ద సౌండ్ డిజైన్, యు నో దట్ రియల్లీ సోల్డ్ ఇట్. ఎందుకంటే విజువల్లీ నీకేం అవ్వట్లేదు, వాడు జస్ట్ అట్లా టబ్ లో కొట్టుకుంటున్నాడు అట్లా. సో ఆ సౌండ్ డిజైన్ అంత బాగా లేకపోయి ఉంటే అదొక జుజ్జుబి చిల్లర్ సీన్ ఉండేది అది, బట్ ఆ సౌండ్ డిజైన్ తో దే రియల్లీ సోల్డ్ ఇట్. సో ఆ టైం ట్రావెల్ లేకపోతే ఆ డేజావు ఆ విజువలైజేషన్ ఎట్లా చేశారో అది కూడా చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే మినిమలిజం లోనే ఈ పాయింట్ తెస్తామని నాకు అప్పుడే తెలిసిపోయింది డేజావు ఎట్లా చూపించారు వాళ్ళు. అన్ని తెలిసినట్టే మాట్లాడతావు కానీ చెప్పు అంతే, ఏం చెప్పేది ఇదో వావ్ అని ఉందంటే ఎంత వావ్ అని చెప్తావు, నువ్వు గుణపాఠాలు చెప్తావా నాకు అప్పుడే తెలిసిపోయింది అన్నట్టుంది. అవును, నువ్వు రేటింగ్ కూడా ఇస్తావు. అదే కదా నాకు నిన్ననే తెలుసు, యాక్చువల్లీ 1 year బ్యాక్ తెలుసు నువ్వు రేటింగ్ ఇస్తావు ఈ ఎపిసోడ్ కానీ. సో ఐ థింక్ ఈ డిపార్ట్మెంట్ లో దట్స్ అబౌట్ ఇట్. సో ఇంకా మిగిలినాయి ప్రొడక్షన్ డిజైన్ కింద అదే వస్తుంది, ఆ టైం మెషిన్ అండ్ ఆ సుబ్రహ్మణ్యం ఆఫీస్, ఆ ఇల్లు ఇంటీరియర్స్, మిగేల్ ఇల్లు ఇంటీరియర్స్, జైలు, ఇంట్రాగేషన్ రూమ్, అండ్ జైల్ కూడా లాకు. నువ్వు ఇందాక ఖాన్ సార్ ఎగ్జాంపుల్ ఇచ్చావు కదా,
ఆ జైలు కూడా ఎంత బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఒక టాప్ వ్యూ షాట్ ఇచ్చారు, అంతే. ఇది కాంపౌండ్, ఇంత పెద్ద జైలు ఇది చూసారా, ఇంత పెద్ద చాలు. ఓకే నెక్స్ట్. మీదంతా గ్రీన్ స్క్రీన్. మిగతా అంత కాదు. నేను ఏమంటున్నా అంటే ఓవర్ ఎక్స్ప్లెనేషన్ ఎట్లా చేయలేదు, ఒక్కసారి చూపించారు టాప్ షాట్ ఇది అంతే అయిపోయింది. తర్వాత మళ్ళీ ఈ గేమ్ లో ఇంతమంది గాడ్స్, ఇన్ని గ్రిల్స్, కౌంట్ చేయండి గ్రిల్ ఎన్ని గ్రిల్ ఉన్నాయి తెలుసా, 1 2 3 అంటే అవి ఏం లేకుండే. సో ప్రాపర్ గా జైలు ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఎస్టాబ్లిష్ చేయడం అంటే నా ఉద్దేశం విజువల్లీయే కాకుండా లిటరల్ గా వాడు చెప్తున్నాడు ఇన్నేళ్ల క్రితం కట్టారు, ఇన్ని ఎకరాలు ఉంది ఈ జైలు. సో ఆ ఇన్ఫర్మేషన్ తో కూడా ఆడియన్స్ కి క్లియర్ గా అర్థమవుతుంది, ఇంకా ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తుంది, టాంజిబుల్ ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇది కూడా కాంపిటెన్స్ కిందకి వస్తుంది. ఫర్ సమ్ రీజన్ ఇది కూడా వేరే ఫిల్మ్ మేకర్స్ చేయరు అసలు ఎస్టాబ్లిష్ చేయనే చేస్తారు ఇక, బట్ ఇందులో ఇంకోటి వన్ ఆఫ్ ద కీ టేక్ అవే నాకు, తక్కువ టైంలో ఎక్కువ ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలో ఈ మూవీ చూసి నేర్చుకోవచ్చు. ఐ థింక్ ఈ మూవీలో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ లెసన్స్ టు లర్న్. ఆ ప్రకారంగా దేర్ ఇస్ అ హోల్ లాట్. నిజంగా కేస్ స్టడీ ఇది, కేస్ స్టడీ, డెఫినెట్లీ కేస్ స్టడీ ఫర్ కంటెంపరీ మూవీ మేకర్స్, ఎస్పెషల్లీ బడ్జెట్ విషయంలో కూడా. మీ ఐడియాలు ఎంత గ్రాండ్ గా ఉన్నా తక్కువ బడ్జెట్ లో ఎలా చూపించవచ్చు, ఎక్కువ పైసలు తగలబెట్టకుండా, ఇట్స్ అ హ్యూజ్ రిస్క్. చాలా మంచి మూవీ, చూడాలి అందరూ. ఒక్కడైతే చెప్పుకోవాలి నిజంగా, మిగేల్ గాడు జైల్లో ఒక ఫైట్ అవుతుంది కదా, బకెట్ ఎత్తి కొడతాడు చూడు, దట్ ఈస్ పర్సనల్ ఫర్ మీ. అది వీణ అట్లా కొట్టిండ్రు చిన్నప్పుడు, నాస్టాల్జియా అది. నో, ఇది మన జాకీ ష్రాఫ్ ద లెజెండ్ బిడో. మొన్న ఇంకేదో మూవీలో కూడా ఇట్లానే కొట్టిండే బకెట్ పెట్టి, భగవంత్ కేసరి అందులో కూడా ఇట్లా బకెట్ దాస్తాడు, బకెట్ పెట్టి. ఎందుకంటే మన దగ్గర ఎస్పెషల్లీ ఇండియన్ స్టీల్ బకెట్ స్మాల్ చిన్నవి, ఎందుకంటే ఆ చిన్న లాట్రిన్ బకెట్లు అంటారు, పెద్దవైనా నువ్వు నీ చేత్తో ఉంచచ్చు తెలుసా అవి, ఎందుకంటే ప్యూర్ మెటల్ ఉండదు. చిన్నవి మాత్రం ఏం సాలిడ్ ఉంటాయంటే నిజంగా. ఆ బకెట్ ఆయన గర్దిష్ అనే సినిమా బ్రో, వన్ ఆఫ్ మై కల్ట్ ఫేవరెట్ మూవీస్. జాకీదా ధోబిగాడ్ దగ్గర బకెట్ ఎత్తి కొడతాడు గుండాలని, అది ఫిట్ అయిపోయింది మైండ్ లో. ఛాన్స్ నాకు ఇప్పుడు లైఫ్ లో ఒక ఛాన్స్ రావాలి అంటే నాకు ఏం కావాలంటే పక్కన నువ్వు ఉండాలి, ఒక బకెట్ ఉండాలి. ఆ రోజు జిందగీ అనుభవిస్తాను నేనైతే నిజంగా. బకెట్ ఎత్తి కొడితే మాత్రం ఐ వాజ్ లైక్ ఫ్లాట్. This is what I want. This is nostalgia. Anyways, that was just a personal thing. అంతే, వీడి పర్సనల్ ఫెటిష్ లో అట్లా బయట అప్పుడప్పుడు చిన్న పాయింట్ అంతే, బట్ it took me back. అంతేనా? ఎక్కువ కూడా పోకూడదు, దిష్టి తగులుతుంది. ఇంకేం తగలేదు, అంతా అయిపోయాక మనది ఎప్పుడు అంతా అయిపోయిన తర్వాత అందరు మంచితనం కోసం అలా ఒక మాట అంతే. యా బ్రో, అంతే, దట్స్ ఇట్. ఇంకేం చెప్పాలని తెలియదు, బికాస్ ఐ కెన్ కీప్ గోయింగ్ ఆన్ అండ్ అండ్ ఐమ్ షూర్ నువ్వు కూడా. ఇట్స్ లైక్ ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ సెంటెన్స్, డైలాగ్, సో బ్రిలియంట్ మూవీ, బ్యూటిఫుల్, జస్ట్ వావ్, అమోఘం, ఆనందం. అంటే నేను ఎంత వావో మీకు అర్థం చేసుకోవాలంటే, మీకు ఇంత మాట్లాడినది కూడా అర్థం కాలేదు అంటే జస్ట్ ఇమాజిన్, నేను సాంగ్ లిరిక్స్ విన్నా, దట్స్ ఇట్. ఇంకా దానికంటే ఇంకేం కావాలి. దట్ ఈస్ ద హైట్స్ ఆఫ్ హౌ మచ్ ఆ మూవీ నన్ను ఇంప్రెస్ చేసిందో. అది ఆల్మోస్ట్ ఒక కప్పనో ఒక జిలపొరుగో పాట పాడితే మీరు ఎంత షాక్ అవుతారు, అది ఆ లెవెల్ షాక్. దట్స్ వాట్ ఇట్ ఇస్ నిజంగా. అంతే బ్రో, ఇంకేమైనా ఉన్నాయా నీకు పాయింట్స్? నాకేం లేవు, నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకు, అంతే. దట్స్ ఇట్. నాకు నిజంగా ఇట్స్ జస్ట్ ఇంప్రూవ్డ్ మై మూడ్. లైఫ్ పైన హోప్ వచ్చినట్టు ఉన్నా ఫీలింగ్ ఉండేది. అమ్మా వి కెన్ స్టిల్ లివ్. అమ్మా ఇంకొస్తాయేమో, ఇంకా ఉంది టైము, ఇట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్. సో అదండి మన ఆరంభం సినిమా రివ్యూ ఇంతటితో సమాప్తం. బ్రూట్, నీకు ఈ సినిమాలో గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా? బోగస్ సినిమాలో గుణపాఠం ఒక్కటే, ఈ మూవీ చూడండి అంతే. అది మెయిన్ గుణపాఠం ఏంటంటే, పర్ పార్ట్ని కూడా మిస్ కాకండి. మీరు ఎంతైనా బిజీ ఉండొచ్చు లైఫ్ లో, కానీ జస్ట్ ఒక 2 hours తీసి 3 hours తీసి మినీ మూవీ చూడండి. నా చిన్న అడిషన్ ఏంటంటే దానికి మినిమం 2 సార్లు చూడండి. మినిమం అది మీ ఇష్టం. టైం లూప్ కదా, ఇట్లా టైం సినిమా కాబట్టి మినిమం 2 సార్లు చూడండి, పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ చూడొచ్చు కూడా ఈ సినిమా 2 సార్లు చూడడం పెద్ద పనే కాదు అసలు. ఇట్స్ నాట్ ఎ టాస్క్, ఇట్స్ నాట్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ నువ్వు 20 నిమిషాలు చూస్తే నువ్వు ఒక సినిమా చూసినట్టు. లవ్ స్టోరీ మీరు ఒక్కటేసారి చూస్తారు కానీ 5 times చూసినట్టు అనిపిస్తుంది, చూస్తూనే ఉన్నట్టు అనిపిస్తుంది. ద గోల్డ్ స్టాండర్డ్ ఆఫ్ డీకంపోజిషన్. నాదైతే ఒక్కటే గుణపాఠం. దీనిలో గుణపాఠం ఇచ్చేటట్టు లేవు ఏమి.
మ్యాటర్ అక్కడ నీకు ఉంటదేమో నాకుంది ఫేవరెట్ సబ్జెక్ట్ కాబట్టి ఒక్క గుణపాఠం నాకుంది, రెండు ఉన్నాయి అది కానీ చంపు. ఒకటైతే తొందర చెప్పేస్తా, బొట్టు పెట్టి చెప్పాలి. రెండోది ఇంకో గంట చెప్తావా? లేదు, ఆ రెండో కొంచెం టైం తీసుకుంటా. అబ్బో, మొదటిది ఏంటంటే మనం చెప్పుకున్నట్టు ఈ సినిమాలో యాక్చువల్ గుణపాఠం ఏంటంటే రెండో అవకాశం ఎవరికి రాదు. సో ఇనిషియేటివ్ తీసుకోండి, డోంట్ వెయిట్. పైసలు పంపియండి మాకు, అది ముహూర్తాల కోసం వెయిట్ చేయద్దు. రేపు బంద్ చేసినాం అనుకో ఎవరికి పంపిస్తారు పైసలు? అంతే. సో అది మొదటి గుణపాఠం. ఓకే, రెండోది, నేను వస్తా. యా షూర్ యూ కెన్ గో. రెండోది బ్రూట్ ద బ్లర్ ఆఫ్ టైమ్. ఐ కాల్ ఇట్ ద బ్లర్ ఆఫ్ టైమ్. ఇదేంటి అంటే మీకు కూడా మీలో ఎవరికైనా నాలాగానే అప్పుడప్పుడు సడన్ గా ఇదేంటి 2 ఏళ్ళు అయిపోయినాయా, 4 ఏళ్ళు అయిపోయినాయా, 5 ఏళ్ళు అయిపోయినాయా, అట్లెట్లా లిటరల్ గా బ్రూట్ ఐఎమ్ నిజంగా చెప్తున్నా, ఈవెన్ ఇప్పుడు కూడా జస్ట్ స్టిల్ ఇన్ 2020 ఐఎమ్ షాక్డ్ దట్ 2020 వాజ్ 4 years బ్యాక్, ఆల్మోస్ట్ 5 years బ్యాక్. ఇప్పుడు నాకు ఇప్పుడు కూడా నేను మ్యాథ్ ఎన్నిసార్లు చెక్ చేసి రీచెక్ చేసి వినయ్ కి రాసి ప్లీజ్ వినయ్ కెన్ యూ కన్ఫర్మ్ డస్ ద మ్యాథ్ చెక్అవుట్ అంటే వినయ్ కూడా ఈక్వేషన్ చేసి yes 2020 నుంచి ఇప్పటికి ఆల్మోస్ట్ 4 years అవుతుంది, 4 years కంటే ఎక్కువనే అవుతుంది అంటే ఐఎమ్ స్టిల్ నాట్ ఏబుల్ టు బిలీవ్. సేమ్ హియర్. నాకైతే లిటరలీ అనిపిస్తుంది ఒక కాన్స్పిరసీ థియరీ అనుకుంటా. సంథింగ్ హ్యాపెనింగ్ ఎట్ ఎ హై లెవెల్ వేర్ దే ఆర్ మేకింగ్ us forget the time, passing of time. ఎవరో గానీ మనకి అధ్వానంగా స్పాట్ పెడుతున్నారు. యా, వ్యాక్సిన్ త్రూ ఏదో వేసింది. నాకైతే 100% ఉన్నది ఇప్పుడు, ఎందుకంటే నాకు 3 years బ్యాక్ వాజ్ స్టిల్ 2016-17. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ క్రేజీ. అది నో 2016-17 ఇస్ ఎ డెకేడ్ బ్యాక్. ప్లీజ్ డోంట్, నువ్వు అట్లాంటి నిజాలు కక్కకు ఎప్పుడు. ఆల్మోస్ట్ నేను అసలే మంచి పరిస్థితుల్లో లేను. యా, సో ప్రేక్షకులకి మీకు కూడా నాలాగానే, అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు బ్రూట్ కన్ఫర్మ్ చేశారు మాలాగా అప్పుడప్పుడు ఇట్లా ఎక్కడ పోయింది టైం అని మీకు ఫీలింగ్ అనిపిస్తే దీని నుంచి బయటకు రావాలంటే ఒకటే సలహా, ఇది ద బ్లర్ ఆఫ్ టైం. ఎందుకు అంటే ఎంతవరకు అయితే మన డైలీ రొటీన్ ఒకటే లూప్ లో నడుస్తుందో అప్పుడు ఒకలాంటి హిప్నోసిస్, ఒకలాంటి బ్లర్ అయిపోతుంది, మనకి క్లియర్ గా ఏం కనపడదు. అందుకనే లేదు, ఈ సంవత్సరం మొత్తం నేను లిటరల్లీ ఒక 1 year లాగా నాకు ఫీల్ అవ్వాలి, 12 months లాగా నాకు ఫీల్ అవ్వాలి, 3 quarters లాగా ఫీల్ అవ్వాలి, పూర్తిగా బ్రతికినట్టు ఫీల్ అవ్వాలి అంటే మనం ఈ లూపులు ఎన్నెన్నైతే ఉన్నాయో ప్రస్తుతానికి మన లైఫ్ లో వాటిని బాగా గమనించి ఎక్కడో అక్కడ ఆ లూప్లని ఎలాగో అలా మనం బ్రేక్ చేస్తూ పోవాలి. వీడు ఏమంటున్నా అంటే బ్రేక్ ద మ్యాట్రిక్స్, ఎట్లాగో అట్లా ఏదో ఒకటి డిఫరెంట్ గా చేద్దాం. ఎప్పుడు చేయండి. నా దోస్తో కలిసి నేను ఎప్పుడు వికారాబాద్ సిటీ బయట ఫార్మ్ హౌస్ లో ఒక వీకెండ్ గడపలేదా, కాల్ కొట్టు వాడికి, అరే మనం ఇది ఎప్పుడు చేయలేదు, చేద్దాం పద. చేయకు, జస్ట్ లెట్ పీపుల్ బేర్ ద స్టింగ్, అంతే. జస్ట్ దాంతో ఏం తెలుసు తెలుసా, ఎంతమంది నిజాయితీ వాళ్ళు చుట్టుపక్కల, క్వాలిటీ ఆఫ్ పీపుల్, మీ చుట్టుపక్కల ఉన్న క్వాలిటీ కూడా తెలుస్తుంది, ఎంతమంది మస్కా కొడుతుండ్రు, ఇది ఇవన్నీ బయటపడతాయి. బీ బ్రేవ్, అడగండి నాకు కంప కొడుతున్నా నీకు అని. దట్స్ ఇట్. ఎన్ని లూపులు అయితే ఉన్నాయో బాగా గమనించి ఒక లిస్ట్ పెట్టుకోండి, అండ్ కావాలనే ఒక్కొక్క లూప్ బ్రేక్ చేసుకోండి, అంతే. ఇప్పుడు మీకు ఒక దినం గానీ, ఒక వారం గానీ, ఒక నెల గానీ, ఒక సంవత్సరం గానీ పూర్తిగా బతికినట్టు అనిపిస్తుంది. అండ్ ఆ జైల్ టర్మ్ ఎన్ని ఏళ్ళదని మీకు తెలియదు, బాగుంటది. సో అది లాస్ట్ మాయమైపోతారు. సో ద బ్లర్ ఆఫ్ టైమ్, అది ఈ గుణపాఠం. చాలా ఫిలాసాఫికల్ గుణపాఠం, చాలా అసలు ఆల్మోస్ట్ ఇంగ్లీష్కి వెళ్ళిపోయింది. నీలో ఇంత దరిద్రం ఉందా నాకు ఇప్పుడు ఎప్పుడైతే నీకు ఇంతకంటే ఇంకా దరిద్రుడు కాదు వీడు అనుకున్నప్పుడు అప్పుడే ఇట్లా ఫ్రెష్ గా తీసుకొస్తావు ఏదో. సబ్స్క్రైబ్ అండ్ షేర్. సో ఇప్పుడు వెళ్ళిపోదాం బ్రూట్ రేటింగ్. అంతే, షూర్, డెఫినెట్లీ ఐఎమ్ వెయిటింగ్. ఎందులో ఇద్దాం రేటింగ్? బకెట్, స్టీల్ బకెట్. You had me at bucket. Still కూడా వస్తుంది. కన్విన్స్ కూడా ఎక్కలేదు. No, you had me at bucket. నేను కూడా అసలు బకెట్ అని ఆలోచించలేదు. సో దట్స్ ఇట్. దట్స్ ఆల్ ఐ వాంట్. నేను ఇది బకెట్ ఉంటుంది అనుకున్నా. ఇనిషియల్లీ నాది ఇది ఉండే, నేను చాయిస్ ఎట్లాగో నీకు ఇస్తాను కదా అని చెప్పి నేను ఆలోచించాను అసలు. ఫ్యాంటాస్టిక్ రా. బట్ అగైన్ ఇట్స్ న్యూ దరిద్రమ్స్ కమింగ్ అవుట్. ఇట్స్ అ గోల్డ్ మెడల్ చాయిస్. యా. సో స్టీల్ బకెట్స్ బ్రూట్. ఆరంభం అనే సినిమా ఇది ఆహాలో ఉంది, ఇంకా ప్రైమ్ లో ఉంది. తప్పకుండా చూడండి, కనీసం 2 సార్లు. మేము చూసాం 3 సార్లు. ఎస్. ఈ సినిమాకి 10 బకెట్లలో ఎన్ని బకెట్లు ఇస్తావు బ్రో? 9.5 buckets. That's it. First time in the history
నేను హాఫ్ ఇయర్స్ వస్తుంది. ఓకే, ఎందుకంటే నాకు 10 బకెట్లు కొనే స్థాయి లేదు, స్తోమత లేదు. yes నాకు 9.5 బకెట్లు ఇస్తున్నా. ఇట్ ఈస్ దాట్ గుడ్ ఎ మూవీ. it is that good a movie. అండ్ నేను మనస్ఫూర్తిగా వీళ్ళ దర్శకులు అంటారా, దర్శకుడు అంటే డైరెక్టర్, యా, ఈ టీమ్, అదే ఆరంభం టీమ్, ఆరంభంలో ఇన్వాల్వ్ ఉన్న ప్రజలందరికీ ఎస్ మంచి ఆర్థిక ప్రాఫిట్ ఆర్ ప్రైజ్ రావాలని కోరుకుంటున్నా. Yeah. అండ్ మోర్ దెన్ దాట్ ఇది ఒక ఓటీటీ కల్ట్ సక్సెస్ కూడా కావాలనుకుంటున్నాను. నేను అవుతుంది అనిపిస్తుంది నాకు. అవ్వాలి. నాకైతే ఆ సూచనలు కనబడతలే, ఆనెస్ట్ గా చెప్తున్నా. నేను చూసినా కూడా ఫస్ట్ టైం నీ పని చేసిన నేను కొంచెం జర అటు ఇటు వెళ్ళి రీసెర్చ్ చేసిన. వెరీ స్మాల్ లిమిటెడ్ క్లోజ్ పాపులేషన్ హూస్ టాకింగ్ అబౌట్ ఇట్. అంటే మొన్ననే వచ్చింది కదా, అయితే మాత్రం రాను పెరుగుతుంది. నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్. యా, నాకు పెరగాలి. ఓకే, నేను దాన్ని మళ్ళీ డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి జింక్స్ చేయ పెరగాలి. నేను ఇప్పటివరకు అయితే చూడలేదు ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ కానీ ఆ ఎమోషన్ కానీ. ఓకే, మన డిస్కార్డ్ లో కూడా మెన్షన్ చేశారు ఈ సినిమా. మన వాళ్ళు అంటే హై క్వాలిటీ ప్రొఫెషనల్ ఇస్తున్నారు కదా, మన వాళ్ళు చేస్తారు కంపల్సరీ. మనోళ్ళు కాదు వాళ్ళు కూడా చేయాలంటున్నా. యా బ్రో, ఆరంభం సినిమాకి నా రేటింగ్ వచ్చి 9.5. సేమ్ బా, ఈ హై స్టేక్స్ లో మనం ఎప్పుడు మ్యాచ్ కాలేదు. యా, ఫస్ట్ టైం మ్యాచ్ అవుతుంది. అది ఆరంభం మరొక ఫెదర్ ఇన్ ద క్యాప్. ఆరంభంకి బోగస్ ని బ్రూట్ ని ఏకం చేసింది. లో రేటింగ్ లో చాలా లో రేటింగ్ లో ఎవ్రీ వీక్ అది రోజు అది. బట్ వాట్ అ బ్యూటిఫుల్ మూవీ, అసలు ఫ్యాబులస్ మూవీ. loved watching it. Yeah, and I might watch it again. I will. I won't be surprised. మైట్ కాదు, నేను ఐ విల్. Yeah, so ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడే చూస్తున్నా సైడ్ లో మ్యూట్ లో. మీకేమనిపించింది ఆరంభం సినిమా చూసి? ఇంకా చూడలేదంటే చంపలేసుకోండి, సిగ్గుందా? చూడండి తొందరగా, మినిమం 2 సార్లు. అండ్ చూసిన తర్వాత మీకేమనిపించింది? మీకు మేము మెన్షన్ చేయనివి ఏమైనా ఉన్నాయా? అవంతా మాకు రాసి చెప్పండి. మీకు ఎక్కడో తెలుసు కదా మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్. ఇవేంటంటే తొందరగా ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. బ్రో, మన డిస్కార్డ్ సంగతి ఏంటి? మన సర్వర్ పేరు థైగ్యాప్ అడ్డా. మన సర్వర్ లింక్ ని మనము లింక్ ఇన్ బయోలో పెడతాము, ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్ కింద దూరుస్తాము. వీటిని నొక్కేసి వచ్చేయచ్చు లూప్ లో. అది కొట్టి వచ్చేయండి మా డిస్కార్డ్ కి. సంతోషం. సో అంతటితో అన్ని కార్యక్రమాలు ముగిసినాయి. సో మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ పంచండి, బాగా పంచండి, పొట్ట నిండా పంచండి, పంచుతూనే ఉండండి.